Yeah, hi guys. Good morning or good evening as per your time zone. సో ఈ రోజు క్లాస్లో మనము వన్ ఆఫ్ ద రియల్ టైమ్ ట్రిగ్గర్ సినారియో గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఈ ట్రిగ్గర్ సినారియో నాకు కొన్ని ఇంటర్వ్యూస్లో అడిగిన సినారియో కాబట్టి ఈ ట్రిగ్గర్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియోలో అనుకుంటున్నాను. సో మీకు ఒకసారి చూడండి, హెల్ప్ఫుల్గా ఉంటే కామెంట్లు యాడ్ చేయండి. సో లైక్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అంటే అర్థం చేసుకోగలుగుతున్నాము ట్రిగ్గర్ అంటే రిక్వైర్మెంట్ బోత్ సొల్యూషన్ అర్థం చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ అర్థం కాకపోయినా కూడా కామెంట్ అవుట్ చేయండి. సో ఎవరికైతే అర్థం కాలేదో ఐ విల్ రీచ్ అవుట్ టు దెమ్ పర్సనల్లీ త్రూ గూగుల్ మీట్ లింక్. ఓకే, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఓకే, సో నౌ ఐ విల్ రైట్ ద సినారియో. సో సినారియో ఏంటంటే సో మనకి ఆపర్చునిటీస్కి ఏమంటాయి, చైల్డ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, ఆపర్చునిటీ ప్రోడక్ట్ ఉంటుంది కదా, అపార్చునిటీ ప్రోడక్ట్. ఓకేనా, సో దీని ఏపీఐ నేమ్ వచ్చేసి అపార్చునిటీ లైన్ ఐటమ్. ఓకే ఓకే సో సినారియో ఏంటంటే, ఎప్పుడైతే ఒక అపార్చునిటీకి ఫర్ వన్ ఆపర్చునిటీ సో ఇఫ్ సమ్ ఆఫ్ ఇట్స్ అపార్చునిటీ ప్రోడక్ట్స్ ఆపర్చునిటీ ప్రోడక్ట్స్ ఆపర్చునిటీ ప్రోడక్ట్స్ సారీ ఓపీపీఓఆర్ ఆపర్చునిటీ ప్రోడక్ట్స్ ఓకే. సో ఎప్పుడైతే వాటి చైల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ అపార్చునిటీకి చైల్డ్ ఆబ్జెక్ట్స్ అపార్చునిటీ ప్రోడక్ట్స్ సమ్ ఆఫ్ టోటల్ లిస్ట్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 90K అంటే 90,000. ఓకే, 90,000 అయితే అప్పుడు గివ్ డిస్కౌంట్ ఆన్ అమౌంట్ ఆన్ ఆపర్చునిటీ. ఓకే, ఎంత డిస్కౌంట్? 10% డిస్కౌంట్ ఇవ్వండి. ఓకే, సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నా దగ్గర ఒక 10 బైస్కిల్స్ అనే ఒక ఆపర్చునిటీ ఉంది. 10 బైస్కిల్స్ అనే ఆపర్చునిటీ. సో ఈ 10 బైస్కిల్స్ అది జస్ట్ ఆపర్చునిటీ నేమ్. ఓకే, సో నేను ఈ అపార్చునిటీకి ఒక అంటే అపార్చునిటీ ప్రోడక్ట్ యాడ్ చేస్తాను, ఏంటి, బైస్కిల్స్ అని చెప్పేసి. ఓకేనా, ఐ మీన్ ప్రోడక్ట్. ఓకేనా, సో టోటల్ వాటి యొక్క 10 బైస్కిల్స్ యొక్క టోటల్ లిస్ట్ ప్రైస్ యొక్క అమౌంట్ 90,000 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఆ 90,000 అంటే ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంత మీద నేను 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకేనా, యూఐలో చూపిస్తాను, ఇజ్రాయల్ ఇంటర్ఫేస్లో ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో సపోజ్ ఇక్కడ ఇక్కడ డికెన్సన్ మొబైల్ జనరేటర్ ఉంది కదా, సో దీనికి ఒక అపాజిటివ్ ప్రోడక్ట్ యాడ్ చేస్తాను. ఓకే, సో విల్ యాడ్ ఎ ప్రోడక్ట్. సో ఏదో ఒక ప్రోడక్ట్. ఓకేనా, సో ఇప్పుడు ఈ వీటి సమ్ ఉంది కదా, లైక్ ఈ మూడింటిని ఒక క్వాంటిటీలో తీసుకుంటే నెక్స్ట్ క్లిక్ ఇస్తాను. సో సో ఈ ప్రోడక్ట్స్ ఇవి. ఓకేనా, సో ప్రోడక్ట్స్ అంటే బ్రాంజ్, గోల్డ్, ప్లాటినం అని ఉంది అని అనుకుంటారు, బట్ ఏదైనా ప్రోడక్ట్ ఉండొచ్చు. ఓకేనా, సో సపోజ్ ఇది 2 క్వాంటిటీ తీసుకుంటున్నాము. ఓకే, ఇదొక క్వాంటిటీ, ఇదొక క్వాంటిటీ. సో మొత్తం ఎంత అవుతుంది? 10 ఇంటూ 2 20, ఒక 30, 50, 50 ప్లస్ 90. ఓకేనా, సారీ 50, 50 ప్లస్ 40 90. ఓకేనా, సో సపోజ్ ఇది కూడా 2 క్వాంటిటీలో తీసుకున్నామంటే ఓకే, సో 80, ఒక 10, 90, ఒక 30, 1,20,000. సో ఇలా 1,20,000 గ్రేటర్ దాన్ 90K కాబట్టి ఇప్పుడు 1,20,000 మీద సో ఇంటూ 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకేనా, సో అప్రాక్సిమేట్గా 12K డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకేనా, సో ఇలా ఈ ఎక్కడ దీని యొక్క అపార్చునిటీ మీద. ఓకేనా, సో ఇప్పుడు అప్డేట్ చేస్తే, సేవ్ చేస్తే. ఓకేనా, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత? సారీ 1,30,000. ఓకేనా, సో 1,30,000 అయింది కదా. సో లైక్ ఇది 30, సో 2 ఇంటూ 80. ఓకేనా, ఒక 90. సో సారీ ఇది 20 కదా, సో ఓకే 20. ఓకేనా, అండ్ 1,30,000. ఓకేనా, సో నీది 2 మర్చిపోయాను కాబట్టి 1,20,000 అనుకున్నాను. సో 1,30,000 అయింది. సో ఎప్పుడైతే ఇది ఇఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్. ఓకేనా, సో ఈ సేల్స్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ వేసుకున్న అన్ని అంటే ఈ ప్రోడక్ట్ ఈ అపార్చునిటీకి ఉన్న మొత్తం ప్రోడక్ట్స్ యొక్క
టోటల్ క్యుములేటివ్ ప్రైస్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రైస్ మోర్ దాన్ 90,000 అయితే అప్పుడు ఆ అమౌంట్ మీద నాకు 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకేనా? సో అంటే 1,30,000 మైనస్ 10% అనుకుంటే మనకి 13K అనుకుందాం. ఓకేనా? సో సో అప్పుడు ఏం చేయాలి? ఆ, దీనికి మనం ఎలా అచీవ్ చేస్తాం అనేది క్వశ్చన్. అంటే దీన్ని ట్రిగ్గర్ ద్వారా అచీవ్ చేయొచ్చు లేదా ఫ్లో ద్వారా అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో నేను ఈ క్లాస్లో దీన్ని యూజింగ్ ట్రిగ్గర్ ఎలా అచీవ్ చేయాలో చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే, సో ఒకసారి మనం ఒక ప్రోడక్ట్కి సరే ఒక అపాజిటివ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత దాని మీద ఉన్న అమౌంట్ని మనం మాడిఫై చేయలేము కాబట్టి నేను ఒక కస్టమ్ కరెన్సీ టైప్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా? దాని పేరు వచ్చేసి డిస్కౌంట్ అమౌంట్ అని ఇస్తాను. ఓకేనా? సో లెట్స్ క్రియేట్ వన్ కస్టమ్ ఫీల్డ్ సో దట్ ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్ అంటే 90,000 కంటే తక్కువ ఉంటే ఈ టోటల్ ప్రోడక్ట్స్ యొక్క సమ్మేషన్ అంటే అన్ని ప్రోడక్ట్స్ యొక్క సమ్మేషన్ లెస్ దాన్ 90,000 ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకేనా? మోర్ దాన్ 90,000 అయితే 10% డిస్కౌంట్ అప్లై అవ్వాలి. అది రిక్వైర్మెంట్. ఓకే? సో ఇన్ కేస్ రిక్వైర్మెంట్ అర్థం కాకపోయినా సో డ్రాప్ మీ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో నవ్ ఐ విల్ క్రియేట్ వన్ కస్టమ్ కరెన్సీ టైప్ ఫీల్డ్. ఎందుకు కరెన్సీ టైప్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం అంటే, సో అమౌంట్ ఫీల్డ్లో మనము డైరెక్ట్గా అప్డేట్ చేయలేము. ఓకేనా? సో ఎందుకు అప్డేట్ చేయలేము అంటే ఆపార్చునిటీ ప్రోడక్ట్స్ ఉంటే మనము ఈ ప్రోడక్ట్స్ యొక్క సమ్మేషన్ క్యుములేటివ్ సమ్మేషన్ ఇక్కడ తీసుకుంటుంది కాబట్టి మనం దీన్ని ఫర్దర్గా అప్డేట్ చేయలేము. సో ఈ రిక్వైర్మెంట్ కోసము నేను సో ఒక కస్టమ్ కరెన్సీ టైప్ ఫీల్డ్ని తీసుకుంటున్నాను. సో లెట్స్ క్రియేట్ వన్ కరెన్సీ ఫీల్డ్ టైప్. ఓకేనా? ఎడిట్ ఆబ్జెక్ట్. One minute, it's still loading. Okay, load అయింది. So let's create one custom field of type currency. సో డిస్కౌంట్ అమౌంట్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఈ డిస్కౌంట్ అమౌంట్ ఫీల్డ్లో ఇట్స్ అపార్చునిటీ అమౌంట్ అదే టోటల్ క్యుములేటివ్ సమ్మేషన్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్ మోర్ దెన్ 90,000 అయితే 10% డిస్కౌంట్ అప్డేట్ అవ్వాలి. లేకపోతే డిఫాల్ట్గా ఆ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ దీంట్లో అప్డేట్ అవ్వాలి. ఓకే? సో ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ ఏం పెట్టను. సో ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ ఇస్తాను అనమాట. సో సో డిస్కౌంటెడ్ amount if total sum of all opportunity products amount is greater than 90K, then 10% discount on amount. సో అంటే హెల్ప్ టెక్స్ట్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి. ఓకే? ఈ ఫీలియల్ సెక్యూరిటీ ఇవేం మన కంట్రోల్ అంటే మాడిఫై ఏం చేయట్లేదు, డిఫాల్ట్గా యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేస్తున్నాం. సో డిస్కౌంట్ అమౌంట్ అని చెప్పేసి మనం ఆ అమౌంట్ ఫీల్డ్ అన్ని లేఅవుట్స్ కూడా యాడ్ చేసేసాం. నౌ యూజింగ్ ట్రిగ్గర్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దిస్ వన్. సో ఆ ఫీల్డ్ ఇక్కడ యాడ్ అయిందా లేదని చూపిస్తాను. సో లెట్స్ రిఫ్రెష్ దిస్ వన్. ఓకే? సో డిస్కౌంట్ అమౌంట్ ఇక్కడ ఉందా? ఓకేనా? హెల్ప్ టెక్స్ట్ వచ్చిందా? సో ఇక్కడ అప్డేట్ అవ్వాలన్నమాట. ఓకే? సో నౌ లెట్స్ క్రియేట్ వన్ ట్రిగ్గర్ ఆన్ విచ్ ఆబ్జెక్ట్. సో ఇది ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి అనేది మనకి అంటే సినారియో ఏమి ఇస్తారు. సో ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి అనేది పేరెంట్ మీద రాయాలా చైల్డ్ మీద రాయాలా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దీని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రిగ్గర్ క్లాస్లో కూడా చెప్పినాను. సో దేని మీద అయితే కాజ్ ఉంటుందో అంటే దేని మీద అయితే యాక్చువల్ అప్డేట్ జరుగుతుందో. ఓకేనా? ఓకేనా? సో మనం దేన్ని అప్డేట్ చేస్తే అంటే ఏ రికార్డ్ వాల్యూ అని అప్డేట్ చేస్తే ఏ రికార్డ్ వాల్యూ అప్డేట్ అవుతుంది. అంటే సపోజ్ నేను అపాజిటివ్ ప్రోడక్ట్ని యాడ్ చేసినప్పుడు లేదా క్రియేట్ చేసినప్పుడు అప్డేట్ చేసినప్పుడు దాని పేరెంట్ని అప్డేట్ అంటే అపాజిటివ్ని అప్డేట్ చేయాలి. కాబట్టి దేని మీద అయితే మనము క్రియేట్ అప్డేట్ లేదా మాడిఫికేషన్ లేదా డిలీట్ చేస్తున్నామో దాని మీద మనం ట్రిగ్గర్ రాయాలి. ఓకేనా? సో ఏ ఆబ్జెక్ట్ మీద అయితే ఫైనల్ వాల్యూ అప్డేట్ అవ్వాలో దాని మీద డైరెక్ట్గా రాయకూడదు అనమాట. సో మన ట్రిగ్గర్ ఎప్పుడు ఏ వాల్యూ మీద అయితే మనం డిఎంఎల్ చేస్తున్నామో ఏ ఆబ్జెక్ట్ మీద రికార్డ్ మీద అయితే మనము మాడిఫికేషన్ చేస్తున్నామో దాని మీద అంటే ఇక్కడ అపాజిటివ్ ప్రోడక్ట్ మీద మనము ట్రిగ్గర్ రాయాలి.
సో ఆటోమేటిక్గా దాని పేరెంట్ ఆబ్జెక్ట్ మీద ఉన్న ఫీల్డ్ అంటే డిస్కౌంట్ అమౌంట్ అనే ఫీల్డ్ మీద అప్డేట్ చేస్తున్నాం. సో దాని మీద రాయకూడదు. సో మనము కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు సో మనము ఆన్ విచ్ ఆబ్జెక్ట్ రికార్డ్ వీఆర్ గోయింగ్ టు డూ డిఎంఎల్ అనేది. సో డిఎంఎల్ అంటే ఇక్కడ అప్డేట్ అంటే క్లోజ్ డేట్, క్లోజ్డ్ అమౌంట్, సారీ డిస్కౌంటెడ్ అమౌంట్ కూడా ఒక డిఎంఎల్ కదా, అంటే ఆ ఫీల్డ్ని అప్డేట్ చేస్తున్నాము అని అది కాదు. దట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్, అంటే దట్స్ ద ఫైనల్ ఎఫెక్ట్. సో ఫస్ట్ దేని మీద చేంజ్ జరిగితే అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దేని మీద చేంజ్ జరిగితే అపాజిటివ్ ప్రోడక్ట్ మీద చేంజ్ జరిగితే సో దాట్ వీ నీడ్ టు టేక్ దట్ ఆబ్జెక్ట్ టు టేక్ ద ట్రిగ్గర్, అంటే ఆ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి. ఓకే. సో సో నౌ ఆ పాజిటివ్ ప్రోడక్ట్ మీద చేంజెస్ జరుగుతాయి కాబట్టి, అంటే యాడ్ చేయడం కానీ మాడిఫికేషన్ చేయడం కానీ, అంటే నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మాడిఫై చేయడం కానీ, ఓకేనా, సో ఇవన్నీ చేసుకోవచ్చు కాబట్టి. సో అంటే ఈ సేల్స్ ప్రైస్ నేను మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు సపోజ్ 40,000 కాకుండా 50,000 పెడతాను, ఓకేనా, లేకపోతే 10,000 పెడతాను. ఓకే. సో అప్పుడు ఆటోమేటిక్గా డిస్కౌంటెడ్ అమౌంట్ అనేది మళ్ళీ రీక్యాలిక్యులేట్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ టోటల్ సమ్ ఆఫ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ యొక్క సమ్ము లెస్ దాన్ 90,000 అయితే ఆ 10% డిస్కౌంట్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోవాలి, ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి నో మోర్ అప్లికేబుల్. ఓకేనా. సో ఒకసారి మనము మోర్ దాన్ 90,000 వచ్చి 10% అప్లై చేసి మళ్ళీ తగ్గించినప్పుడు దాని మీద లెస్ దాన్ 90,000 అయింది అనుకోండి మొత్తం సమ్మేషన్, సో 10% డిస్కౌంట్ వెళ్ళిపోవాలి. సో దట్స్ హౌ వీ నీడ్ టు కన్సిడర్. సో నౌ లెట్స్ టేక్ డెవలపర్ కన్సోల్. లెట్స్ గో టు డెవలపర్ కన్సోల్. సో మీరు వినే ఉంటారు. సో మనం ఈ కోడింగ్ రాయడానికి డెవలపర్ కన్సోలే వాడాల్సిన అవసరం లేదు. యూ కెన్ యాక్చువల్లీ రైట్ ఇట్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ లైట్నింగ్ స్టూడియోలో కూడా రాయొచ్చు. సో లైట్నింగ్ స్టూడియో అనేది సో ఐ మీన్ ఎల్డబ్ల్యూసి స్టూడియో అంటారు. సో ఇది ఎక్కువగా మనము ఎల్డబ్ల్యూసి కాంపొనెంట్స్ కోసం ఈ ఈ స్టూడియోని అంటే దీన్ని యూజ్ చేసుకుంటాము. బట్ అపెక్స్ కోడింగ్ కోసం కూడా మనం రాసుకోవచ్చు. సో అంటే ఈ ఈ స్టూడియో గురించి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి లైట్నింగ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవడంలో అంటే యూ కెన్ యాక్చువల్లీ రీచ్ అవుట్ టు మీ. సో ఈ లైట్నింగ్ స్టూడియోలో అయినా మనం రాయొచ్చు. ఓకే. లేదా విజువల్ స్టూడియో కోడ్ అని ఉంటుంది. సో విజువల్ స్టూడియో కోడ్లో అయినా కోడ్ రాయొచ్చు. ఓకే. సో అంటే దీనికోసం మనము జావా ఇన్స్టాల్ చేసుకోవాలి విజువల్ స్టూడియో కోడ్ కోసము, జేఆర్ఈ వర్షన్ లేటెస్ట్ వర్షన్. నెక్స్ట్ కమాండ్ సేల్స్ ఫోర్ సిఎల్ఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఈ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ మన మన డిస్కషన్ సో వీటి ఇన్స్టాలేషన్ గురించి కాదు కాబట్టి, సింపుల్గా ట్రిగ్గర్ రాయడం గురించి కాబట్టి డెవలపర్ కన్సోల్ అయినా రాయొచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ వీ కెన్ రైట్ అవర్ కోడింగ్ దేర్ ఆల్సో. ఓకేనా. సో నౌ ఐ విల్ రైట్ ఐ మీన్ ట్రిగ్గర్ ఆన్ అపెక్స్, ఐ మీన్ సో నౌ ఐఎమ్ ఇన్ ద డెవలపర్ కన్సోల్లో ఉన్నాను. సో ఇక్కడికి వచ్చి న్యూ అపెక్స్ ట్రిగ్గర్ అని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం ఇస్తాను అంటే ఎనీ మీనింగ్ఫుల్ నేమ్. ఓకేనా. సో మనకి సేల్స్ ఫోర్స్లో కోడింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్లో మీనింగ్ఫుల్ క్లాస్ నేమ్స్ కానీ, మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్, మీనింగ్ఫుల్ వాటి ఏమంటారు లిస్ట్ కలెక్షన్స్ వేరియబుల్స్ కానీ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకేనా. సో దాంతోపాటు పాస్కల్ కేసు క్యామెల్ కేసు అని కూడా ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, క్లాస్ నేమ్స్కి మనం ఏం ఫాలో అవ్వాలి, క్యామెల్ కేస్ ఫాలో సారీ పాస్కల్ కేస్ ఫాలో అవ్వాలి. మెథడ్ నేమ్స్కి ఇంటీజర్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్స్కి ఏం ఫాలో అవ్వాలి, క్యామెల్ కేస్ ఫాలో అవ్వాలి. సో ఏంటి క్యామెల్ కేసు ఏంటి పాస్కల్ కేస్ అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్గా తెలియకపోతే యూ కెన్ జస్ట్ గూగుల్ అబౌట్ ఇట్. ఇట్స్ జస్ట్ నేమింగ్ కన్వెన్షన్. అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఏముండాలి అంటే క్యాపిటల్ ఉండాలా స్మాల్ ఉండాలా అని చెప్పేదే ఈ పాస్కల్ కేస్ అండ్ క్యామెల్ కేస్. సో ఈ క్లాస్ నేమ్స్ ఎప్పుడు పాస్కల్ కేసులో ఉండాలి అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ షుడ్ బి ద క్యాపిటలైజ్డ్. ఓకేనా. సో నేమ్ ఏమిస్తానంటే అంటే ఇది ట్రిగ్గర్ బట్ యూ కెన్ స్టిల్ ఫాలో ద పాస్కల్ కేస్ వన్. ఓకే. సో అప్డేట్ ఆర్ గివ్ డిస్కౌంట్ ఇఫ్ టోటల్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 90K. ఇది ట్రిగ్గర్ నేమ్. ఓకే. ఏ ఆబ్జెక్ట్ మీద రాయాలి, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అపార్చునిటీ, సో ఇక్కడ ఏపీ నేమ్ తీసుకోవాలి. సో అపార్చునిటీ ప్రోడక్ట్ యొక్క ఏపీ నేమ్ వచ్చేసి అపార్చునిటీ లైన్ ఐటమ్. ఓకే. అపార్చునిటీ లైన్ ఐటమ్. సో తీసుకోండి. ఓకేనా. చూసామా. ఓకే. ట్రిగ్గర్ డిఫాల్ట్ అంటే వేరే ఐ మీన్ డిఫాల్ట్ కీవర్డ్ నేమ్ ఆఫ్ ద అవర్ ట్రిగ్గర్. ఏ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాము, అపార్చునిటీ లైన్ ఐటమ్, దట్ ఈస్ ద ఏపీఐ నేమ్ ఆఫ్ ద అపార్చునిటీ ప్రోడక్ట్. ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇది ఇవి అపార్చునిటీ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే. సో దీని మీద క్లిక్ ఇచ్చారంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అపార్చునిటీ ప్రోడక్ట్. ఓకేనా. సో మీరు ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ క్లిక్ ఇచ్చారంటే ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ యూ టు ద అపార్చునిటీ లైన్ ఐటమ్. ఓకే. సో ఏ కాంటెక్స్లో మనము ఒక రికార్డ్ని మనము ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయకముందేనా ఇన్సర్ట్ చేసిన తర్వాతనా. ఓకేనా. అంటే మనము ఇక్కడ మనము యాడ్ ప్రోడక్ట్స్ క్లిక్ ఇచ్చి సేవ్ క్లిక్ ఇవ్వగానే ఈ అపార్చునిటీ ప్రోడక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాతనే మనము దాని పేరెంట్ అంటే రిలేటెడ్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ అప్డేట్ చేసినప్పుడు ఎప్పుడు
సో మనము ఆ ఆబ్జెక్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాతనే అంటే ఆఫ్టర్ ఇన్సర్ట్ తర్వాతనే దాని పేరెంట్ రికార్డ్ అప్డేట్ చేయగలము. సపోజ్ నేను ఇక్కడ యాడ్ చేయకనే దీని యొక్క వాల్యూని యాడ్ చేస్తేనే కదా ఎంత వాల్యూ మనం సేవ్ చేస్తున్నాం. సేవ్ క్లిక్ ఇస్తేనే కదా ఎంత వాల్యూ మొత్తం ఎంత క్వాంటిటీ ఈచ్ అంటే ఈచ్ ప్రోడక్ట్ యొక్క పర్ సేల్స్ యూనిట్ ఎంత మొత్తం ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము సేవ్ క్లిక్ ఇస్తేనే ఆఫ్టర్ సేవ్ కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే బిఫోర్ ఇన్సర్ట్ కాకుండా ఆఫ్టర్ ఇన్సర్ట్, ఓకేనా. అలాగే ఇన్సర్ట్ తర్వాత అలాగే నేను సపోజ్ ఆల్రెడీ యాడ్ చేసిన అపాజిట్ ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తున్నాను అనుకో, అది కూడా ఆఫ్టర్ అప్డేట్ తర్వాతనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. సో అప్పుడు అప్డేట్ చేసిన తర్వాతనే మనము వాల్యూ దాని పేరెంట్ అపాజిటీలో అప్డేట్ చేయాలి, ఓకేనా. ఆఫ్టర్ అప్డేట్, అలాగే ఆఫ్టర్ డిలీట్. అంటే సపోజ్ ఏదైనా అపాజిటివ్ ప్రోడక్ట్ డిలీట్ చేస్తాను, డిలీట్ చేసిన తర్వాత మనం దాన్ని రిమూవ్ చేయాలి, డిలీట్ చేసిన అమౌంట్ని రిమూవ్ చేసి రీకాలిక్యులేట్ చేయాలి ఆఫ్టర్ డిలీట్, అలాగే ఆఫ్టర్ అన్డిలీట్, ఓకేనా. ఆఫ్టర్ అన్డిలీట్ అంటే సపోజ్ మీరు ఆల్రెడీ డిలీట్ చేశారు, మళ్ళీ రీసైకిల్ బిన్ నుంచి అన్డిలీట్ చేశారు అంటే అన్డిలీట్ అంటే అక్కడ నుంచి రీస్టోర్ చేశారు, ఓకేనా. జస్ట్ లైక్ మనం ఏదైనా రీసైకిల్ బిన్ నుంచి ఏదైనా ఫైల్ రీస్టోర్ చేస్తాం కదా, దాన్ని అన్డిలీట్ అంటాం అనమాట ఇక్కడ. సో అప్పుడు మళ్ళీ రీకాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. సో ఎందుకంటే దాన్ని అమౌంట్ ఐ మీన్ టోటల్ అమౌంట్, ఓకేనా, క్వాంటిటీ ఇంటూ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ అంటే టోటల్ క్యుములేటివ్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ ఆపర్చునిటీకి మొత్తం 90,000 కంటే ఎక్కువ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ లాజిక్ మొత్తము ట్రిగ్గర్లోనే రాయొచ్చు, లేకపోతే హ్యాండ్లర్ క్లాస్లో కూడా రాయొచ్చు. సో ఏంటి హ్యాండ్లర్ క్లాస్ అంటే, సో మొత్తం సపోజ్ బిజినెస్ లాజిక్ మొత్తం డైరెక్ట్గా ట్రిగ్గర్లో రాస్తే సో క్లమ్జీగా ఉంటుంది, రీడబుల్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక పర్పస్ ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కోడ్, ఓకేనా. సపోజ్ మనం హ్యాండ్లర్ క్లాస్లో ఏంటంటే సపరేషన్ ఆఫ్ ద లాజిక్, ఓకేనా. ఒక సపోజ్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఏం లాజిక్ జరగాలి, ఆఫ్టర్ అప్డేట్ ఏం లాజిక్ జరగాలి, అలా ఈచ్ సినారియోకి మనము ఈచ్ మెథడ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో సింగిల్ మెథడ్లో మనము మొత్తం లాజిక్ అంతా రాస్తే క్లమ్జీగా ఉంటుంది, ఇట్స్ నాట్ రీడబుల్ అండ్ ఇట్స్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆల్సో. సో కొన్ని ఇంటర్వ్యూస్లో ఏమడుగుతుంటారంటే ట్రిగ్గర్ లాజిక్ మొత్తము నువ్వు ఎక్కడైనా అంటే విత్ ఇన్ ద ట్రిగ్గర్ అయినా రాయొచ్చు, బట్ ఫైనల్గా ట్రిగ్గర్ మన వర్కౌట్ అవ్వాలి అంటే లాజిక్ వర్కౌట్ అవ్వాలి. బట్ కొన్ని సినారియోస్లో అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారంటే ఫాలో ద బెస్ట్ ప్రాక్టీస్ అంటారు. అలాంటప్పుడు ఏంటి, హ్యాండ్లర్ క్లాస్ తీసుకోవాలి, హ్యాండ్లర్ క్లాస్కి మళ్ళీ టెస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ట్రిగ్గర్లో లాజిక్ రాస్తాను, తర్వాత నేను ట్రిగ్గర్ హ్యాండ్లర్ క్లాస్కి మూవ్ చేస్తాను, అంటే సపరేట్ అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసి సో దాంట్లో ఉన్న మెథడ్స్ని ఇక్కడ నుంచి కాల్ చేయడం అనేది ఇట్స్ సపరేట్ థింగ్, ఓకేనా. ఫస్ట్ మనకి లాజిక్ వర్కౌట్ అవ్వాలి, ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఏంటి ఫస్ట్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సపోజ్ ఏదైనా ఒకటి ఆపర్చునిటీ తీసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఈ ఆపర్చునిటీకి ఏం ప్రోడక్ట్స్ లేవు, ఓకేనా. అంటే దీనికి క్లిక్ ఇచ్చి యాడ్ చేసినప్పుడు సేవ్ చేసినప్పుడు ఏం జరగాలి, ఫస్ట్ ఏం చేయాలి. సో యాడ్ చేయగానే ఫస్ట్ దాని క్యుములేటివ్ మొత్తం లిస్ట్ ఈ టోటల్ ఫస్ట్ ఏంటి, ఓకేనా. సో ఇక్కడ డూప్లికేట్. సో ఇక్కడ ఏం అంటే ఈ ఆపర్చునిటీలో ఏం డేటా లేదు, ఓకేనా. అంటే సపోజ్ ఇక్కడ నేను క్లిక్ ఇచ్చి యాడ్ ప్రొడక్ట్స్ అని క్లిక్ సేవ్ ఇవ్వగానే ఏం జరగాలి, సపోజ్ ఇది తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడే ఫస్ట్ ఏం జరగాలి, సో మొత్తం ఈ క్యుములేటివ్ సమ్ చేయాలి, ఓకేనా. సో పర్ ఆపర్చునిటీకి క్యుములేటివ్ సమ్ ఆఫ్ ఈ ఆపర్చునిటీ ప్రోడక్ట్స్ యొక్క సమ్ జరగాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 × 10 20,000 ఎక్కడ ఉంటుంది అంటే లిస్ట్ టోటల్ ప్రైస్ అని ఉంటుంది కదా దాంట్లో, ఓకేనా. టోటల్ ప్రైస్ ఆఫ్ టోటల్ ప్రైస్ ఆఫ్ ఆల్ 3 ప్రోడక్ట్స్, ఓకేనా. ఈ అపార్చునిటీకి ఉన్న అన్ని ప్రోడక్ట్స్ యొక్క టోటల్ ప్రైస్ తీసుకోవాలి, ఓకేనా. అర్థమవుతుందా, వాటి యొక్క ప్రైస్ మోర్ దాన్ 10,000 సారీ మోర్ దాన్ 90,000 ఉందా లేదా. 90,000 ఉంటే ఓకేనా డిస్కౌంటెడ్ అమౌంట్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి, ఓకేనా. సో 90,000 లేకపోతే సో వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఇట్, ఓకేనా. 90,000 ఉంటే మోర్ దాన్ 90,000 ఉంటే 90,000 మోర్ దాన్ 90,000 కంటే ఎంత అంటే ఎక్కువ ఉంటే దాంట్లో 10% డిస్కౌంటెడ్ అమౌంట్ ఇక్కడ అప్లై చేస్తాను. ఒకవేళ లేకపోయినా కూడా లెస్ దాన్ 90,000 ఉందనుకోండి, వితౌట్ డిస్కౌంట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను అనమాట. సో దట్స్ ఆల్, ఓకేనా. సో రిక్వైర్మెంట్ మీరు ఇంకోసారి అర్థం చేసుకోండి. సో 90,000 కంటే ఎక్కువ ఉంటే 90K కంటే ఎక్కువ ఉంటే 10% అది 90,000 కంటే ఎంతనే ఎక్కువ ఉంది 10% డిస్కౌంటెడ్ అమౌంట్ నేను డిస్కౌంట్ అమౌంట్ అనే ఫీల్డ్లో అప్డేట్ చేయాలి, ఓకేనా. సో ఒకవేళ 90,000 కంటే తక్కువ ఉంది అనుకుందాం, ఓకేనా. వితౌట్ డిస్కౌంట్ 90K అంటే తక్కువ ఉంది అనుకుందాం, ఓకేనా. లెస్ దాన్ 90K. సో వితౌట్ ఎనీ డిస్కౌంట్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా. సపోజ్ 78 ఉంది అనుకోండి, 78K దాంట్లో అప్డేట్ వితౌట్ డిస్కౌంట్ అప్డేట్ చేసేయాలి అంతే, ఓకేనా. సో దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్, ఓకేనా. ఓకేనా. సో ఇగ్నోర్ స్పెల్లింగ్ మిస్టేక్.
డిస్కౌంట్ అమౌంట్ అప్డేట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ చేసినప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ పర్ అకౌంట్కి ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ యొక్క టోటల్ ప్రైస్ నేను తీసుకొని వచ్చి, ఓకేనా, అది మోర్ దాన్ 10,000 లేకపోతే సారీ మోర్ దాన్ 90,000 లెస్ దాన్ 90,000 అని చెక్ చేస్తాము. మోర్ దాన్ 90,000 అంటే 10% డిస్కౌంట్ అప్లై చేసి దీని పేరెంట్ యొక్క ఆపర్చునిటీ అప్డేట్ చేయాలి. సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో ఫస్ట్ అన్ని సినారియోస్ తీసుకున్నాము, బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రిగ్గర్లో రెండు కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకేనా. ఓకేనా. సో అది తెలుసు మీకు, బిఫోర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్. ఓకేనా. సో అంటే డేటాబేస్లోకి ఒక రికార్డ్ ఇన్సర్ట్ కాకముందే మనం ఏదైనా ఫీల్డ్ వాల్యూస్ చెక్ చేయాలంటే సో దట్ విల్ బి టేకింగ్ ఇన్ బిఫోర్ ఇన్సర్ట్, అంటే బిఫోర్ ఇన్సర్ట్ కానీ బిఫోర్ అప్డేట్ కానీ. ఓకేనా. అంటే మనం సేవ్ క్లిక్ ఇవ్వక ముందే దాంట్లో ఉన్న వాల్యూస్ని ఫీల్డ్ అంటే ఆ రికార్డులో ఉన్న వాల్యూస్ని చెక్ చేయాలంటే బిఫోర్ కాంటాక్ట్ తీసుకుంటాం. సో ఒకసారి డేటాబేస్ సేవ్ క్లిక్ ఇచ్చిన తర్వాత అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ మనం తీసుకొని రిలేటెడ్ రికార్డ్స్ అప్డేట్ చేయాలంటే వీ విల్ ఆల్వేస్ గో విత్ ద ఆఫ్టర్ కాంటెక్స్ట్. ఇట్ కెన్ బి ఎనీ కాంటెక్స్ట్, అంటే ఇన్సర్ట్ కాంటెక్స్ట్ కావచ్చు, అంటే అప్డేట్ కాన్సెప్ట్ కావచ్చు. ఓకేనా. సో మనం ఆఫ్టర్ ఇన్సర్ట్ అయిన తర్వాత లేకపోతే అప్డేట్ అయిన తర్వాత లేకపోతే డిలీట్ అయిన తర్వాత, ఓకేనా. సో ఇవి అయిన తర్వాత మనము చెక్ చేయాలంటే మనము ఇవి ఆఫ్టర్ కాంటెక్స్లోకి వెళ్తాం. సపోజ్ నేను ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది సో ఏ కాంటెక్స్లో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో సో ఇన్సర్ట్ కాంటెక్స్లో, ఓకేనా. సో అప్డేట్ కాంటెక్స్లో, ఓకేనా. సో అలాగే అన్డిలీట్ కాంటెక్స్లో ఉంటుంది. ఓకేనా. ఓకేనా. సో ఈ మూడు కాంటెక్స్లో ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంటుంది. సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ఇది ఏ కాంటెక్స్లో ఉంటుంది అంటే డిలీట్ కాంటెక్స్లో. ఓకే. సో అలాగే అప్డేట్ కాంటెక్స్లో. ఓకేనా. సో అప్డేట్ కాంటెక్స్లో ఏంటి అంటే ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది అప్డేట్ అప్డేట్ కాంటెక్స్లో రెండు ఉంటాయి, ట్రిగ్గర్ డాట్ న్యూ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ రెండు ఉంటాయి. అంటే సపోజ్ మనం ఏదైనా రికార్డ్ వాల్యూ ఏ నుంచి బీకి అప్డేట్ చేస్తున్నాము, అంటే సపోజ్ 20,000 నుంచి 47కి అప్డేట్ చేస్తున్నాము అమౌంట్ వాల్యూ. సో ట్రిగ్గర్ డాట్ న్యూలో 40,000 ఉంటుంది, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్లో 20,000 ఉంటుంది. అంటే మనం ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూకి అప్డేట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వాల్యూ ప్రియర్ వాల్యూ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్లో ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ కొత్త వాల్యూ ఏదైతే ఉంటుందో ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంటుంది. సో కన్సిడరింగ్ ఆర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఫస్ట్ ప్రొసీడ్ విత్. సో మనం ఈ అపార్చునిటీ ఇన్సర్ట్ చేసినప్పుడు, ఓకేనా. సో దాని యొక్క అంటే అపార్చునిటీ ప్రోడక్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు దాని పేరెంట్ అపార్చునిటీ ఏంటి కావాలి కదా, ఎందుకంటే దాన్నే కదా మనం అప్డేట్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు ఇఫ్ మనము ట్రిగ్గర్ డాట్ న్యూ, ఓకేనా, సారీ ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిన తర్వాత లేదా అంటే ఇవన్నీ అప్డేట్ ఆఫ్టర్ తర్వాత అంటే ట్రిగ్గర్ డాట్ ఇన్సర్ట్ తర్వాత అయినా లేకపోతే లేదా ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్ తర్వాత అయినా లేదా ట్రిగ్గర్ డాట్ ఈజ్ అన్డిలీట్. సో ఈ మూడు కాంటెక్స్లో అన్డిలీట్ అయినప్పుడు లేదా ఇవన్నీ మూడు కాంటెక్స్లు. ఓకేనా. సో అంటే సో ఇన్సర్ట్ అయిన తర్వాత అయినా అప్డేట్ అయిన తర్వాత అయినా ఈ మూడిట్లో ఏదో ఒకటి అలాంగ్ విత్ ఈజ్ ఆఫ్టర్ వాట్ మూడిట్లో ఏదో ఒకటి అయిన తర్వాత. సో ఆ మూడు కాంటెక్స్లో ఏముంటుందని చెప్పినాను, ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంటుంది. ఓకేనా. సో న్యూలో ఏముంటాయి, ఓకేనా, ట్రిగ్గర్ డాట్ న్యూలో ఏముంటాయి, లిస్ట్ ఆఫ్ అపాజిటివ్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఏ ఆబ్జెక్ట్ మీద అయితే రాస్తున్నామో ట్రిగ్గరు వాటి యొక్క లిస్ట్ ఉంటుంది. సో కాబట్టి మనం అపెక్స్లో లిస్ట్ని ఎలా ట్రేట్ చేస్తాము, ఓకేనా, ఫర్ సో ఏ ఆబ్జెక్ట్ మీద అయితే రాస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ నేము. సపోజ్ మీరు కాంటాక్ట్ మీద రాస్తున్నారు కాంటాక్ట్, ఓకేనా. సో ఎంప్లాయ్ మీద రాస్తున్నారు ఎంప్లాయ్ అండర్ స్కోర్ సి, దాని ఏపీఐ నేము. దాని యొక్క లోకల్ వేరియబుల్ అంటే దాన్ని ఇటరేట్ చేస్తున్నాం కదా, లోకల్ వేరియబుల్. సో దేని ఇటరేట్ చేస్తున్నాము, ట్రిగ్గర్ డాట్ న్యూని ఇటరేట్ చేస్తున్నాము. ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది ఇట్స్ లిస్ట్ కాబట్టి లిస్ట్ని ఎలా ఇటరేట్ చేస్తామో అలా ఇటరేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇటరేట్ చేసేటప్పుడు ఇఫ్ సో మనము ఈ అపాజిటీలో సపోజ్ ఒక అట్ ఏ టైమ్ 50 అపాజిటీ లైన్ ఐటమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము, లేకపోతే అట్ ఏ టైమ్ 2 ఇన్సర్ట్ చేస్తున్నాము, లేకపోతే అట్ ఏ టైమ్ 1 ఇన్సర్ట్ చేస్తున్నాము. సో సో ఒకటే ఇన్సర్ట్ చేస్తుంటే ఆ ఈ ఫర్ లూప్ ఒకసారి ఇటరేట్ అవుతుంది. మీరు త్రూ డేటా లోడింగ్ కావచ్చు లేకపోతే త్రూ అపెక్స్ ద్వారా కావచ్చు అపాజిటీ లైన్ ఐటమ్స్ ఒకేసారి 10 ఇన్సర్ట్ చేశారనుకోండి, ఈ ఫర్ లూప్ 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే. సో ఈచ్ ఇటరేషన్లో సపోజ్ ఇది ఈచ్ ఇటరేషన్లో సో
ఫస్ట్ సపోజ్ మీరు ఒక టేబుల్ లాగా తీసుకుంటే 10 టైమ్స్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేసి లిస్ట్ అపాసిటీ అంటే త్రూ అపెక్స్ ద్వారా కూడా మనము అపాసిటీ లైన్ ఐటమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు కదా. సో 10 టైమ్స్ ఇది ఇటరేట్ అవుతుంది. సో ఈచ్ ఇటరేషన్లో ఇఫ్ ఓపీ డాట్ అపాసిటీ ఐడి అనేది నల్ లేకుండా ఉంటే దానికి పేరెంట్ ఆబ్వియస్గా అపాసిటీ ఐడి నల్ ఉండదు, బట్ యాజ్ అన్ బెస్ట్ ప్రాక్టీస్ విల్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్. సో నల్ లేకుండా ఉంటే సో వాటిని అన్నిటిని నేను ఒక సెట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు సెట్లో ఎందుకు యాడ్ చేస్తాను, లిస్ట్లో వేటిని సెట్లోకి యాడ్ చేస్తాను, దాని పేరెంట్ అపార్చునిటీ ఐడీస్ అన్ని ఒక సెట్లోకి యాడ్ చేస్తాను. సెట్లోకి ఎందుకు యాడ్ చేస్తావు, లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు కదా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో సెట్లోకి ఎందుకు యాడ్ చేస్తామంటే సెట్ డూప్లికేట్ ఐడీస్ అలో చేయదు, ఓకేనా. సో ఓకేనా, డూప్లికేట్ ఐడీస్ అంటే సపోజ్ నేను ఇంకొక మళ్ళీ ఆ, సప్ ఆ, వేరే అపాజిటీ లైన్ ఐటమ్ ద్వారా వేరే అపాజిటీ లైన్ ఐటమ్ని అప్డేట్ చేసినప్పుడు సపోజ్ ఒక అపార్చునిటీకి 3 అపార్చునిటీ ఐటమ్స్ ఇన్సర్ట్ చేస్తుంటే సో మూడింటికి ఒకటే అపార్చునిటీ కదా, కాబట్టి ఒక అపార్చునిటీ ఐడి మాత్రమే సెట్లో స్టోర్ అవ్వాలి. ఓకే, సారీ ఫర్ ద గ్యాప్ గైస్. ఓకే, సో సెట్ ఆఫ్ ఐడి తీసుకుంటాను ఎందుకంటే దాంట్లో అపార్చునిటీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, సేవ్ ఇట్. ఓకే, సో నౌ ఐ విల్ యాడ్ ఈ అపార్చునిటీ సెట్లోకి ఏ అపార్చునిటీ లైన్ ఐటమ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నా దాని పేరెంట్ అపార్చునిటీ. ఓకేనా, యాడ్ ఆఫ్ ఓపీ డాట్ అపార్చునిటీ ఐడి. ఓకే, యాడ్ చేసాము. సో ఎర్రర్ వచ్చింది, లెట్స్ సీ వాట్ ఈస్ దట్ ఎర్రర్. ఈక్వల్స్ టు న్యూ సెట్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు ఇది అప్డేట్ అయినా లేకపోతే అన్డిలీట్ అయినా లేకపోతే ఇన్సర్ట్ అయిన సినారియో. ఓకేనా, సిమిలర్గా మనము ఇంకొక సినారియో కూడా చేయాలి. ఓకే, అంటే డిలీట్ అయిపోయినాయి అనుకోండి. సో సపోజ్ మనం ఏదైనా డిలీట్ చేసాము, ఆ కాంటెక్స్ట్ కూడా తీసుకోవాలి కదా. సో నౌ లెట్స్ కమ్ అగైన్ హియర్. ఓకే, సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్. ఓకేనా, అలాగే ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ తీసుకోవాలి ఇంకోసారి, ఎందుకంటే మనం ఏదైనా డిలీట్ చేసినప్పుడు డిలీట్ అయిపోతున్న ఆ రికార్డ్స్ కూడా మనం తీసుకొని వాటి ఏ అపాజిటీ రిలేట్ అయిన అపాజిటీ లైన్ ఐటమ్స్ డిలీట్ అవుతున్నాయో వాటి మీద కూడా మనం అప్డేట్ చేయాలి కాబట్టి. ఓకేనా, సో నవ్ అగైన్ టేక్ దిస్ వన్. ఈసారి ట్రిగ్గర్ డాట్ ఓల్డ్. ఎందుకు ఈ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ తీసుకుంటానని మీకు ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ యాడ్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్, దెన్ ఐ విల్ రీచ్ అవుట్ టు యూ. ఓకే, సో సేమ్ అగైన్. ఓకే, ఓకేనా, సో రెండు కాంటెక్స్లో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో మీకు ఈ అగ్రిగేట్ రిజల్ట్ అని ఇన్ కేస్ మీ ఒకవేళ తెలిసింటే ఓకే, తెలియకపోతే జస్ట్ ఎక్స్ప్లోర్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే సో ఐ విల్ రైట్ ఏ క్వైరీ. ఓకేనా, సో క్వైరీ దేని మీద రాస్తాను, అపాజిటీ లైన్ ఐటమ్ మీద రాస్తాను. ఓకే, సో లెట్స్ టేక్ ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా. సో ఇఫ్ ఈ ఆప్ ఐడీస్ నాట్ నల్ లేకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఆప్ ఐడీస్ ఈజ్ నాట్ ఎంటీ కాకుండా ఉంటే, ఎందుకు ఎంటీ కాకుండా ఉంటే చెక్ చేస్తున్నామంటే దీన్ని నేను క్వైరీలో వాడతాను కాబట్టి. సో క్వైరీలో వాడే ఏదైనా వేరియబుల్ అది ఎంటీనా కాదా లేకపోతే నాట్ నల్లా కాదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది ఇన్ కేస్ అది నెల్ అయితే. ఓకేనా, సో ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ అగ్రిగేట్ రిజల్ట్ తీసుకుంటాను. ఓకేనా, అగ్రిగేట్ రిజల్ట్. సో అగ్రిగేట్ రిజల్ట్ అనేది జస్ట్ లైక్ ఎనీ సబ్జెక్ట్ లాగా ఇది కూడా ఒక టైప్. ఓకేనా, సో నేను ఏం చేస్తాను ఎనీ వేరియబుల్ నేమ్ ఏజిఆర్ఎస్ ఈక్వల్స్ టు సెలెక్ట్. సో వీటి యొక్క ఏపీఐ నేమ్ తీసుకోవాలి. ఓకేనా, దీని యొక్క ఏపీఐ నేమ్. ఓకే, సో దీని ఏపీఐ నేమ్. ఓకేనా, టోటల్ ప్రైస్. ఓకేనా, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ ఆబ్జెక్ట్. టోటల్ ప్రైస్ గో టు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. టోటల్ ప్రైస్ యొక్క ఏపీఐ నేమ్ తీసుకో. ఓకే, టోటల్ ప్రైస్. ఓకేనా, సో ఏం తీసుకోవాలి, సెలెక్ట్ ఐడి కామా ఆపర్చునిటీ ఐడి. సారీ, దీని యొక్క ఐడి అవసరం లేదు, ఆపర్చునిటీ ఐడి కామా సమ్ ఆఫ్ టోటల్ ప్రైస్. ఓకేనా, యాజ్ టోటల్ ప్రైస్. సో ఇది అలియాస్ నేమ్ అనమాట. ఓకేనా, సో యాజ్ అని పెట్టకపోయినా ఓకే. ఓకేనా, సో మనకి ఎస్క్యూఎల్ అలియాసెస్ ఉంటాయి కదా అట్లా. ఓకేనా,
ఫ్రమ్ opacity line item. ఓకే, గ్రూప్ బై సరే వేర్, సో దేన్ని తీసుకోవాలి, వేర్ opacity id ఈక్వల్స్ టు వేర్ opacity id ఇన్ సో వేరియబుల్ నేమ్ ఎలా బైండ్ చేస్తామంటే ఇలా బైండ్ చేస్తాం అనమాట. సో అంటే సో ఏ అపాచిటీ లైన్ ఐటమ్స్ క్వరీ చేస్తున్నాము, ఇక్కడ మాడిఫై ఉంటాయి కదా దానికి రిలేటెడ్ అయిన దానికి షేర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్న అపాచిటీ లైన్ ఐటమ్స్ క్వరీ చేస్తున్నాను. ఓకేనా, సో గ్రూప్ బై ఎందుకు రాయాలంటే మనం అగ్రిగేట్ క్వరీ తీసుకున్నప్పుడు గ్రూప్ బై అగ్రిగేట్ క్వరీ అంటే ఏంది, సమ్ మ్యాక్స్ మిన్ కౌంట్ ఇవి ఉన్నాయి కదా వాటిని అగ్రిగేట్ క్వరీస్ అంటాం. ఎక్సెల్ షీట్లో కూడా వస్తాయి ఇవి. సో అవి తీసుకున్నప్పుడు దాని పక్కన ఏ ఫీల్డ్ అయితే ఉంటుందో ఆ ఫీల్డ్తో మనం గ్రూప్ బై చేయాలి. సపోజ్ ఇంకొక ఫీల్డ్ మీరు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, దానితో కూడా గ్రూప్ బై చేయాలి. గ్రూప్ బై సో మనం ఇంకొక ఫీల్డ్తో క్వరీ చేయాల్సిన అవసరం లేదు, అంటే మనకి ఇక్కడ ఒక ఫీల్డే చాలు కాబట్టి. సో ఆ ఫీల్డ్ అంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్ తర్వాత దాంతోపాటు ఏ ఫీల్డ్ అయితే మనం క్వరీ చేస్తున్నామో దాంతో ఇక్కడ గ్రూప్ బై చేయాలి. ఓకే, గ్రూప్ బై చేసాం. ఓకే, సో చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ అపాచిటీకి రిలేట్ అయిన అమౌంట్ ఇది అనమాట. ఓకేనా, సో ఈ అపాచిటీకి రిలేట్ అయిన అమౌంట్ ఇది. ఓకే, సో ఈ లిస్ట్ని మనము ఇటరేట్ చేయాలన్నమాట, ఈ లిస్ట్ని ఇటరేట్ చేయాలి. సో దీన్ని రెండు విధాలుగా మనం డైరెక్ట్గా మనం ఫర్ లూప్ రాసి ఫర్ లూప్లో అయినా ఈ లిస్ట్ డైరెక్ట్గా ఇది రాసేయచ్చు. అంటే సో దీన్ని ఇటరేట్ చేయడం ఎలాగా అంటే ఇదొకటి ఫర్, సో దేనైతే ఇటరేట్ చేస్తున్నామో ఈ వేరియబుల్ టైప్ ఏంటి, అగ్రిగేట్ రిజల్ట్, దాని టైప్ ఫస్ట్ ఇక్కడ రాయాలి. ఓకేనా, సో దేన్ని ఇటరేట్ చేస్తున్నాము, ఈ లిస్ట్ని ఇటరేట్ చేస్తున్నాము. ఓకేనా, సో ఈచ్ ఇటరేషన్లో మనం ఏదైతే లోకల్ వేరియబుల్ తీసుకుంటున్నామో దాన్ని ఇక్కడ రాసుకోవాలి ఏజీ. ఓకే, ఓకేనా, అర్థమైందా. సో దీన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఇఫ్ ఏజీ డాట్ గెట్ ఆఫ్ టోటల్ ప్రైస్, దీన్ని ఇంటీజర్లే కన్వర్ట్ చేయాలన్నమాట, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది, ఇంటీజర్లే కన్వర్ట్ చేసుకోవాలి, అంటే టైప్ కాస్టింగ్ అంటారు దీన్ని. సో ఇది గ్రేటర్ దాన్ 90,000 అయితే ఓకేనా. సో ఏం చేయాలి, దాని పేరెంట్ అపాచిటీ ఏది ఉంది ఇది. ఓకేనా, సో ఈ అపాచిటీలో ఉన్న డిస్కౌంటెడ్ అమౌంట్ని ఈ టోటల్ ప్రైస్లో మొత్తం టోటల్ ప్రైస్ మీద ఆ, ఈ టోటల్ ప్రైస్ ఏదైతే 90,000 కదా, 10,000 కాదు 90,000 అయితే సో ఈ టోటల్ ప్రైస్ మీద మనము 10% డిస్కౌంట్ అప్లై చేసి ఈ అపాచిటీ ఐడికి రిలేట్ అయిన అపాచిటీని మనము అప్డేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ అపాచిటీ మనము క్రియేట్ చేసుకుంటాం. అపార్చునిటీ ఆల్రెడీ అపాచిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని అప్డేట్ చేయాలి, ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఆప్ ఆప్స్ టు అప్డేట్. ఓకేనా, ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకేనా, సో లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ తీసుకున్నా. సో ఎందుకు తీసుకున్నానంటే ఈ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీకి నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక వేరియబుల్, ఓకేనా, డెసిమల్ డిస్కౌంటెడ్ అమౌంట్ ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోండి బాగుండు. సో ఇంటీజర్ లేకపోతే డెసిమల్ టోటల్ అమౌంట్, ఎందుకు ఇది చేస్తున్నానో చెప్తాను. ఓకే, టోటల్ అమౌంట్ ఈక్వల్స్ టు సో డెసిమల్ తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా డెసిమల్లోకి నేను టైప్ కాస్ట్ చేస్తాను డెసిమల్. ఓకేనా, ఇది ఇఫ్ టోటల్ అమౌంట్ ఇక్కడ ఇదంతా తీసేసి క్యాలిక్యులేషను. సో డెసిమల్ తీసుకున్నాం కాబట్టి .00 తీసుకుంటాను. ఈ టోటల్ అమౌంట్ 90,000 కంటే ఎక్కువైతే ఓకేనా. సో డిస్కౌంటెడ్ అమౌంట్ ఏంటి, టోటల్ అమౌంట్ ఇంటూ టోటల్ అమౌంట్ మైనస్ సో దేంట్లో 10%, టోటల్ అమౌంట్లో 10% కదా. ఓకేనా, టోటల్ అమౌంట్ ఇంటూ 0.1. ఓకే, సారీ 1%, 10% కాబట్టి 0.1, 1% అంటే 0.01. ఓకే, సో అది సో ఈ వాల్యూని దేంట్లో అప్డేట్ చేయాలి. ఓకేనా, సో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఓకే 28. ఓకే ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఈ అపార్చునిటీస్లో దాంట్లో మనం ఒక డాట్ యాడ్
ఈ అపార్చునిటీస్ ఆప్స్ టు అప్డేట్ అయ్యే టైపు అపార్చునిటీ టైపు. దీంట్లో ఏమి అప్డేట్ చేయాలి? న్యూ ఆపర్చునిటీ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. ఆపర్చునిటీ ఓకేనా, ఐడి ఈక్వల్స్ టు ఓకేనా, ఐడి దే దేన్ని ఏ వాల్యూని ఐడి అసైన్ చేస్తున్నా? ఐడిని టైప్ క్యాట్ చేస్తున్నా ఏంటి? ఓకేనా, సో ఏజీ డాట్ గెట్ ఆఫ్ ఆపర్చునిటీ ఐడి అంటే ఈ ఏజీలో కామా కామా డిస్కౌంటెడ్ అమౌంట్ యొక్క ఏపీఐ నేమ్ ఏంటి? సో డిస్కౌంటెడ్ అమౌంట్ యొక్క ఏపీఐ నేమ్ ఆపర్చునిటీలో డిస్కౌంట్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఏపీఐ నేమ్ తీసుకోండి. ఈక్వల్స్ టు ఈ డిస్కౌంటెడ్ అమౌంట్ ఉంది కదా, దాన్ని దీనికి అసైన్ చేస్తాం. ఓకేనా, సేవ్ ఇట్. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ఇక్కడ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటానండి. ఓకేనా, వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ డిస్కౌంటెడ్ అమౌంట్. PPRTUNITY. ఓకే, సరే ఒక్క నిమిషం, ఇది ఇక్కడ కాదు, దీని లోపల అప్డేట్ చేయాలి. ఓకే, సేవ్ అయిందా? ఏం లేదు, న్యూ ఆపర్చునిటీ ఆఫ్ టైప్ ఐడి ఆఫ్ డిస్కౌంట్ అమౌంట్ ఇది. ఓకేనా, ఈ న్యూ ఆపర్చునిటీని ఈ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీలోకి యాడ్, అంటే లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీకి యాడ్ చేసాము. నా యూ జస్ట్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి, ఇన్ కేస్ ఈ 90,000 కంటే ఎక్కువ కాలేదు అనుకుందాం. ఓకేనా, కాలేదు, అప్పుడు సింపుల్గా ఏం చేస్తాము? డిస్కౌంట్ లేకుండా డైరెక్ట్గా అప్డేట్ చేస్తాం అనమాట. ఓకేనా, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేయండి. ఈసారి డిస్కౌంటెడ్ అమౌంట్ లేకుండా డైరెక్ట్గా టోటల్ అమౌంట్ యాడ్ చేస్తాం. ఓకేనా, సో డిస్కౌంటెడ్ అమౌంట్ యాడ్ చేయం. ఓకేనా, సో టోటల్ అమౌంట్ ఏది ఇది ఉంది కదా, టోటల్ అమౌంట్ యాడ్ చేసేస్తాం, అసైన్ చేస్తాం. 10% కంటే ఎక్కువ, 90,000 కంటే ఎక్కువ ఉంటేనే 10% డిస్కౌంటెడ్ అమౌంట్, లేకపోతే డైరెక్ట్ అదే వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే ఫర్ లూప్ లోపల మనం డిఎంఎల్ చేయకూడదు. సో ఫర్ లూప్ ఎక్కడ ఎండ్ అవుతుంది? 33. కమ్ అవుట్ సైడ్ ద ఫర్ లూప్. ఓకేనా, ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి ఇఫ్ ఈ లిస్ట్ ఎంటీ కాకుండా ఉంటే, ఓకేనా, ఇఫ్ నాట్ ఎంటీ. ఓకేనా, ఇప్పుడు నాట్ ఎంటీ అని చెక్ చేయాలి. ఎంటీ కాకుండా ఉంటే ఎప్పుడు డిఎంఎల్ స్టేట్మెంట్స్ ట్రై క్యాష్ బ్లాక్లో రాయాలి. ట్రై డేటాబేస్ డాట్ అప్డేట్. దేన్ని అప్డేట్ చేయాలి? డేటాబేస్ డాట్ అప్డేట్, ఎందుకంటే పార్షల్ అప్డేట్ అలో చేస్తుంది కదా. అప్డేట్ ఫాల్స్ అనేది పార్షల్ అప్డేట్ అలో చేయండి. ట్రూ పెడితే ఏదర్ ఫుల్గా అప్డేట్ అవ్వాలి, లేకపోతే ఒకటి ఫెయిల్ అయినా కూడా అన్ని ఫెయిల్ అవ్వాలి. ట్రూ అని పెడితే, సో ఫాల్స్ అని పెడితే పార్షల్ అప్డేట్ అలో చేయండి. ఓకేనా, సో క్యాచ్ ఎక్సెప్షన్ ఈఎక్స్ లేకపోతే ఈ. ఓకేనా, సో ఇక్కడ సిస్టమ్ డాట్ డీబగ్ ఎందువల్ల ఫెయిల్ అవుతుంది అంటే ఏం ఎర్రర్ వచ్చిందంటే, లేకపోతే ఎర్రర్ లేదా ఆర్ ఎక్సెప్షన్. ఓకేనా, ఏంటి ఎక్సెప్షన్ అంటే ఎక్స్ డాట్ ఈ డాట్ గెట్ మెసేజ్. ఆ మెసేజ్ మనకి డీబగ్ లాగ్స్లో ప్రింట్ అవుతుంది. సో ఈ లాజిక్ మొత్తం మనము ఒక హెల్పర్ క్లాస్లోకి మనం మూవ్ చేయొచ్చు, అంటే హ్యాండలర్ క్లాస్లోకి. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎర్రర్ ఏంటి? 38 సిస్టమ్ డాట్ డీబగ్ గెట్ మెసేజ్. ఎక్స్ట్రా ఇక్కడ ప్లస్ మిస్ అయింది. ఓకే, సో ఇంతవరకు బేసిక్ లాజిక్ మనం రాసాం, బట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయిన రికార్డ్స్కి అప్డేట్ అవ్వదండి. ఓకేనా, యాడ్ అయిపోయిన రికార్డ్స్కి, ఎందుకంటే ట్రిగ్గర్ ఆన్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ మీద మాత్రం ఫైర్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ యాడ్ అయిపోయిన వాటికి ఫైర్ అవ్వదు. ఆల్రెడీ యాడ్ అయిపోయిన వాటికి అప్డేట్ అవ్వాలంటే మనం బ్యాచ్ క్లాస్ కానీ వన్ టైం డెవలపర్ కన్సోల్ కోడ్ కానీ రాసుకోవాలి. సపోజ్ ఆల్రెడీ యాడ్ కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆపర్చునిటీ తీసుకుందాం.
ఎడ్జ్ ఇన్స్టాలేషన్. సో దీనికి ఏం యాడ్ లేదు. సో ఆల్రెడీ 2 lakhs 2 lakhs డిఫాల్ట్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు తెలుసు అంటే ప్రోడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఇది అమౌంట్ ఫీల్డ్ నాన్ ఎడిటబుల్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా సమ్ ఆఫ్ ఇట్స్ టోటల్ టోటల్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను మోర్ దెన్ 90,000 టోటల్ అమౌంట్ అయ్యేటట్టు నేను యాడ్ చేస్తాను. దాని డిస్కౌంటెడ్ అమౌంట్ ఇక్కడ యాడ్ అవుతుందా లేదని చెక్ చేయాలి. ఓకే. సో లెట్స్ టేక్ సో యాడ్ ప్రోడక్ట్స్. సో స్టాండర్డ్ ప్రైస్ బుక్ తీసుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్. సో ఏదో ఒకటి లైక్ మోర్ దాన్ 90,000 వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇదొక 50,000, ఇదొక 40, ఇదొక 10, 1 lakh అయ్యేటట్టు యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ అట్లా 150. ఓకే. సో 50, 40, 10. ఓకే. సో 1 lakh అవుతుంది. ఈచ్ ఒక 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 ఏమంటారు ఒక్కొక్క క్వాంటిటీ తీసుకుంటాను. ఎందుకంటే సో 2 క్వాంటిటీస్ తీసుకుంటే ఇంటూ 2 అవుతుంది అంతే. ఓకేనా. సో ఎనీహౌ ఓకేనా మోర్ దాన్ 90,000 వస్తుంది మనకి. సో 60, 40, 1 lakh. ఓకే. సో క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు నవ్ ఐ విల్ గో టు ద ఎడ్జ్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ 1 lakh ఆల్రెడీ అంటే ఉంటుంది. సో దాంట్లో 10% ఎంత మైనస్ అంటే 1 lakhలో 10% అంటే 10 lakhలో 1 lakhలో 10% అప్లై చేసి 10,000. సో టోటల్ అమౌంట్లో అంటే 10% డిస్కౌంట్ పోతే ఎంత 90,000 అప్డేట్ అయిందా. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అచీవ్ ద రిక్వైర్మెంట్. ఓకే. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు ఈ లాజిక్ని మనము ట్రిగ్గర్ హ్యాండ్లర్ క్లాస్లోకి ఎలా మూవ్ చేయాలి. ఓకేనా. సో అది చూద్దాము. సో నౌ సపరేట్ అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసి న్యూ అపెక్స్ క్లాస్ హ్యాండ్లర్. అపెక్స్ క్లాస్ నేమ్ చాలా లెంత్ అవుతుంది. ఓకే. టూ లెంత్. ఓకే. సో నో జస్ట్ అంత లెంత్ లేకుండా సింపుల్గా అపెక్స్ క్లాస్ హ్యాండ్లర్. ఓకే. సో హ్యాండ్లర్. సో ఈ లాజిక్ మొత్తం దాంట్లోకి ఎలా మూవ్ చేయాలి, ఈ లాజిక్ మొత్తము దాంట్లోకి ఎలా మూవ్ చేయాలి. ఓకే. సో మనము ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ సెట్ ఆఫ్ ఐడీస్ని దాంట్లోకి మూవ్ చేస్తే చాలు. ఓకేనా. సో ఈ రెండిట్లోన మనము సెట్ ఆఫ్ యాడ్ చేసుకున్నాం కదా. సో దీంట్లో ఏం చేస్తామంటే మెథడ్ రాసుకోవాలి ఫస్ట్. ఓకేనా. పబ్లిక్ వాయిడ్ అంటే మనం దీంట్లో ఏం రిటర్న్ ఇవ్వట్లేదు, జస్ట్ అప్డేట్ చేస్తున్నాం. పబ్లిక్ వాయిడ్ అప్డేట్ రిలేటెడ్ ఆప్స్ అని చెప్పేసి దీంట్లో ఏం తీసుకుంటామంటే సెట్ ఆఫ్ ఐడి ఆప్ ఐడీస్. ఇది వేరియబుల్ నేమ్ అక్కడ అంటే ఈ వేరియబుల్ నేమ్ స్పెసిఫిక్ టు దిస్ మెథడ్ అంటే ఆప్ ఐడీసే అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ నేమే పాస్ చేయాలని ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడ ఆపర్చునిటీ ఐడీస్ అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఆపర్చునిటీ ఐడీస్ అన్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. పాస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాస్లో ఈ మెథడ్ని ఇక్కడ స్టాటిక్ మెథడ్ తీసుకోవాలి. ఎందుకంటే వితౌట్ అంటే మళ్ళీ ఇనిషియలైజేషన్ కాకుండా డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని కాల్ చేసుకోవాలనుకుంటే సో డైరెక్ట్గా స్టాటిక్ మెథడ్ తీసుకోవాలన్నమాట. క్లా క్లా కాల్ దిస్ క్లాస్. సో ఈ మెథడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఈ ఫ్లూపు. సో ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకేనా. క్లాస్ ఎక్కడికి ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకేనా. సో నౌ సో ఈ ఫ్లూప్ తర్వాత ఓకేనా. సో సారీ ఈ కండిషన్ తర్వాత డాట్ ఈ మెథడ్ నేమ్. ఓకేనా. ఈ మెథడ్ నేమ్. సో దీనికి మనం ఇక్కడ యాడ్ చేసిన ఆపర్చునిటీ ఐడీస్ దీనికి పంపిస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏ టైప్ అయితే మనం రాసామో ఓకేనా, ఇక్కడ ఈ అపాసిటీ ఐడీస్ యొక్క టైప్ ఏంటి, సెట్ ఆఫ్ ఐడీస్. ఓకేనా. మనం ఇక్కడ ఏదైతే దాంట్లో పాస్ చేస్తున్నామో ఈ క్లాస్లో ఈ మెథడ్కి పాస్ చేస్తున్నామో ఈ వేరియబుల్ టైప్ కూడా ఈ టైప్ అయి ఉండాలి. ఓకేనా. ఈ టైప్ అయి ఉండాలి. సో మనం ఇక్కడ లిస్ట్ తీసుకొని ఇక్కడ సెట్ పాస్ చేస్తే తీసుకోదనమాట. లేకపోతే ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఐడి కమ స్ట్రింగ్ తీసుకొని ఇక్కడ లిస్ట్ సెట్ పంపిస్తే తీసుకోదు. అంటే మనము ఆ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్ యొక్క దాని ఏమంటారు పారామీటర్స్ యొక్క టైపు మనం ఇక్కడ పంపిస్తున్న పారామీటర్స్ యొక్క టైపు మ్యాచ్ అవ్వాలి. అదర్వైజ్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ లాజిక్ మొత్తాన్ని ఎక్కడి నుంచి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసేసి వి జస్ట్ పాస్ ఇట్ హియర్. ఓకేనా. సో ఇక్కడ పాస్ చేయండి. సో ఎక్కడైతే మనకి ఆప్ ఐడీస్ ఉందో అక్కడ మొత్తము మనము ఈ అపాసిటీ ఐడీస్ మనం పాస్ చేయాలి. సో ఆప్ ఐడీస్ ఎక్కడైతే ఉంది ఆప్ ఐడీస్, సో ఆప్ ఐడీస్ ఇక్కడ ఉంది. సో దాంట్లో
దీన్ని రీప్లేస్ చేస్తాం. ఇంకెక్కడ ఉంది చూద్దాం. సో ఇలా ఇక్కడ కూడా అపోజిట్ ఐడీస్. ఓకే, సో అయిందా? సేవ్ చేసాం లాజిక్. సో లాజిక్ సేవ్ చేసాము. లాజిక్ మార్చిన తర్వాత అంటే హ్యాండ్లర్ క్లాస్ మూవ్ చేసిన తర్వాత లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు యాడ్ చేసినప్పుడు మనము ఈ 90,000 అప్డేట్ అయిందో లేదో చెక్ చేసాం. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసినప్పుడు ఏమవ్వాలి? 90,000 కంటే తక్కువ చేస్తాను. అప్పుడు కూడా ఏమవ్వాలి? సపోజ్ 70,000 చేశారు అనుకోండి, 70,000 ఇక్కడ అప్డేట్ అవ్వాలి. అంటే వితౌట్ డిస్కౌంట్ ఇక్కడ 70 లెస్ దాన్ 90,000 కాబట్టి వితౌట్ డిస్కౌంట్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే సో 40, 50 ఏదో ఒక ప్రోడక్ట్ ఇది రిమూవ్ చేసేస్తాను అనమాట. లెట్స్ డిలీట్ ఇట్. అప్పుడు లెస్ దాన్ 90,000. ఓకేనా? సో 50,000 అవుతుంది. ఆ 50,000 మొత్తం ఇక్కడ అప్డేట్ అవ్వాలి వితౌట్ డిస్కౌంట్. ఓకేనా? సో దీన్ని డిలీట్ చేస్తాను. ఆ 50,000 డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు 50,000 వితౌట్ డిస్కౌంట్ ఇక్కడ అప్డేట్ అవుతుందా లేదా? అప్డేట్ అయింది. సో దట్ మీన్స్ లాజిక్ మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్లర్ క్లాస్కి డిప్లాయ్ అంటే ఈ క్లాస్ ఈ ట్రిగ్గర్ మనము ఈ అపెక్స్ క్లాస్ మీద డిప్లాయ్ చేసేటప్పుడు సో మనకి టెస్ట్ క్లాస్ అంటే ఈ అపెక్స్ క్లాస్లో మనం ఏదైతే ఉందో దాన్ని డిప్లాయ్ చేసేటప్పుడు టెస్ట్ క్లాస్ రాయాలి. సో టెస్ట్ క్లాస్ ఎలా రాస్తాము? అపెక్స్ క్లాస్ నేమ్ డాట్ అపెక్స్ క్లాస్ నేమ్ టెస్ట్ అని రాయాలి లాస్ట్లో. టెస్ట్. ఓకేనా? టెస్ట్. ఓకే. సో అది టెస్ట్ క్లాసా కాదా అని చెప్పేసి జస్ట్ టెస్ట్ లాస్ట్లో టెస్ట్ అని చేస్తే టెస్ట్ క్లాస్ అయిపోదు. దానికి మనము @ఈస్ టెస్ట్ అని రాయాలి. ఓకేనా? సో టెస్ట్ అని రాయాలి. అంటే అనటేషన్ @ఈస్ టెస్ట్ ఉంటే అది టెస్ట్ క్లాస్ అని అర్థం. ఓకేనా? సో బట్ మనం క్లాస్ నేమ్లో లాస్ట్లో టెస్ట్ రాస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ టెస్ట్ క్లాస్ దేనికి సంబంధించిన టెస్ట్ క్లాస్ అని. కొంతమంది ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ ఒకటి ఉంటుంది, టెస్ట్ క్లాస్ నేమ్ అసలు లాస్ట్లో టెస్టే ఉండదు, లేకపోతే వేరే క్లాస్ నేమ్ ఇచ్చేసి టెస్ట్ అని పెడుతుంటారు. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి అంటే మనం ఒక సెట్ ఆఫ్ ఐడీస్ పాస్ చేయాలి. ఈ మెథడ్లో ఈ లాజిక్ మొత్తం కవర్ చేయాలంటే మనం ఈ మెథడ్ని కాల్ చేయాలి. సో ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు మనం టెస్ట్ క్లాస్ నుంచి కాల్ చేయాలి. కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్కి మనము సెట్ ఆఫ్ ఐడీస్ పాస్ చేయాలి. సెట్ ఆఫ్ ఏ ఐడీస్? అపాజిట్ ఐడీస్ పాస్ చేయాలి. సో టెస్ట్ క్లాస్లో మనం నుంచి పాస్ చేయాలంటే ఫస్ట్ టెస్ట్ క్లాస్లో మనము ఆ, ఏం చేయాలి? ఫస్ట్ అపాజిటీస్ క్రియేట్ చేసుకోవాలి. అపాజిటీస్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసి వాటి యొక్క సెట్ ఆఫ్ ఐడీస్ మొత్తం ఒక సెట్ ఆఫ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని ఆ ఐడీస్ మొత్తాన్ని మనం అంటే దీనికి పాస్ చేయాలి. అప్పుడు దానికి రిలేట్ అయిన అపాజిటీ లైన్ ఐటమ్స్ క్వరీ అవుతాయి. సో ఫస్ట్ అపాజిటీస్ క్రియేట్ చేసి అపాజిటీకి మళ్ళీ అపాజిటీ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి దాన్ని మనము ఆ అపాజిటీ ఐడీస్ని ఈ అంటే ఈ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్కి ఈ సెట్ ఆఫ్ ఐడీస్ పాస్ చేస్తే ఆ లాజిక్ మొత్తం మనకు కవర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సో ఫస్ట్ మనము శాంపుల్ డేటా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? శాంపుల్ డేటా ప్రిపేర్ చేసుకునే ముందు ఈ క్లాస్ లెవెల్లో మనము సి ఆల్ డేటా ఉంటుంది. ఆల్ డేటా అనేది ఒక అనటేషన్ అంటే అనటేషన్తో పాటు ఒక ఎక్స్టెన్షన్ అనుకుందాం. ఫాల్స్ ఇవ్వాలి. అంటే ఇది రాయడం వల్ల ఏమవుతా అంటే సో మనము ఈ టెస్ట్ క్లాస్ రన్ చేసేటప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్లో ఉన్న డేటాని నువ్వు కన్సిడర్ చేయొద్దు. మనం ఇక్కడ టెస్ట్ క్లాస్లో మనం ఏదైతే డేటా క్రియేట్ చేసుకుంటున్నామో దాన్ని మాత్రమే కన్సిడర్ చెయ్యి. సేల్స్ ఫోర్స్లో ఆర్గ్లో ఉన్న డేటాని మాడిఫై చేయొద్దు. టెస్ట్ క్లాస్లో ఏంటంటే టెస్ట్ క్లాస్లో మనం ఏదైనా రికార్డ్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసామనుకో అది యాక్చువల్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్లో ఇన్సర్ట్ అవ్వదు. దట్ ఈస్ లిమిటెడ్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టెస్ట్ మెథడ్ టెస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ కాంటెక్స్లో మాత్రమే. అంటే మనం ఇక్కడ ఏదైనా అపాజిటీ ఇన్సర్ట్ చేసామంటే అది డేటాబేస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అవ్వదండి. సో ఇట్ జస్ట్ సిమ్యులేషన్ అంతే. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేనేం చెప్తున్నాను? అపాజిటీస్ ఇన్సర్ట్ చేయాలి, అపాజిటీ ప్రోడక్ట్స్ ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? సో చేసిన తర్వాత ఆ మెథడ్ కాల్ చేయాలి. ఆ లాజిక్ అంతా కవర్ అవుతుందో లేదని చెక్ చేయాలి. సో ఈ అపాజిటీస్ ఇన్సర్షన్ కోసము అలాగే అపాజిటీ ప్రోడక్ట్స్ ఇన్సర్షన్ కోసం మనం ఏం చేస్తామంటే సో ఒక టెస్ట్ సెటప్ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. అంటే టెస్ట్ సెటప్తో ఒక మెథడ్ క్రియేట్ చేసి దాంట్లో మనకి ఏదైతే త్రూ అవుట్ ద టెస్ట్ క్లాస్ మనం ఏదైతే మెథడ్ అంటే మన లాజిక్ కోసం కవర్ చేయడం కోసం ఏ రికార్డ్స్ అయితే కావాలో ఆ రికార్డ్స్ మొత్తం ఒక టెస్ట్ సెటప్ మెథడ్లో మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని ఏమంటారు? టెస్ట్ సెటప్ మెథడ్ అంటారు. ఇది టెస్ట్ సెటప్ అనేది ఒక అనటేషన్ ఈస్ టెస్ట్ లాగా. సో ఈ టెస్ట్ సెటప్ అని క్రియేట్ చేసి ప్రైవేట్ వైడ్ క్రియేట్ టెస్ట్ డేటా ఇక్కడ దీంట్లో నేను టెస్ట్ డేటా క్రియేట్ చేసుకుంటా. సో మనకు కావాల్సిన టెస్ట్ డేటా ఏంటి? సో ఈ లాజిక్ మొత్తం కవర్ చేయాలంటే మనం ఏ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ కావాలి? అపాజిటీస్ కావాలి, అపాజిటీ ఐటమ్స్ కావాలి. ఆ రెండింటికి రిలేషన్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో నేను ఫస్ట్ అపాజిటీస్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఆపర్చునిటీ ఓపీ న్యూ అపాజిటీ. సో మనం రియల్ టైంలో ఒక అపాజిటీ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా క్రియేట్ చేసినప్పుడు ఏ ఫీల్డ్స్ అయితే మ్యాండటరీ ఉంటాయో ఆ ఫీల్డ్స్ అన్నిటికీ మనం ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి. ఈక్వల్స్ టు నేమ్ ఈక్వల్స్ టు శాంపుల్ లేదా టెస్ట్ ఏదో ఒకటి శాంపుల్ ఆప్. ఓకే. క్లోజ్ డేట్
క్లోజ్ డేట్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్, క్లోజ్ డేట్ సిస్టమ్ డాట్ టుడే. ఓకే, సో నెక్స్ట్ లేకపోతే డేట్ డాట్ టుడే, అది ఒకసారి లాజిక్ ఇది డైరెక్ట్ సింటాక్స్ గుర్తులేదు. నెక్స్ట్ స్టేజ్ నేమ్, స్టేజ్ యొక్క ఏపీ నేమ్ వచ్చి స్టేజ్ నేమ్. ఓకే, ఈక్వల్స్ టు న్యూ. ఓకేనా, సో దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాయి, ఇన్సర్ట్. లేకపోతే ఇంకొక ఆపర్చునిటీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఆపర్చునిటీస్ మొత్తాన్ని ఒక లిస్ట్కి యాడ్ చేసి ఒకటేసారి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆప్ వన్ అనుకుందాం. సో టెస్ట్ సెటప్ మెథడ్ మస్ట్ బి డిక్లేర్డ్ as స్టాటిక్, పబ్లిక్ ప్రైవేట్ స్టాటిక్. సో టెస్ట్, ఓకేనా, సో దీన్ని స్టాటిక్ డిక్లేర్ చేయాలంట. సో ఐ ఫర్గాట్ దట్ పాయింట్. నో లెట్స్, ఓకేనా. సో ఆప్ శాంపుల్ వన్ సిస్టమ్ డాట్ టుడే నెగోషియేషన్ ఏదైనా నేర్చుకోవచ్చు, నెగోషియేషన్. ఓకే, సేవ్ చేసామా. సో వీటికి మనము అపాసిటీ లైన్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా, సో అపాసిటీ లైన్ ఐటమ్స్ సేవ్. ఓకే, ఇక్కడ ఆప్ వన్ కాదు, ఆప్ టూ. ఓకేనా, వేరియబుల్ నేమ్స్ ఏమి ఇవ్వకూడదు. సో ఈ లిస్ట్ని నేనేం చేస్తానంటే లిస్ట్ ఆఫ్, లేకపోతే వీటిని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఆపర్చునిటీ ఆప్స్ లిస్ట్. ఓకే, న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో ఈ లిస్ట్కి నేను ఇవి రెండు వేరియబుల్స్ యాడ్ చేసి యాడ్ op1 కామా op2. ఇది కామాతో వర్కౌట్ అవుతుందో చెక్ చేయాలి, అంటే ఇక్కడ చూశాను. ఓకే, సో లెట్స్ యాడ్ ఇండివిజువల్లీ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ op2. సో ఈ లిస్ట్లోకి యాడ్ చేశాను. ఓకేనా, సో ఈచ్ ఆపర్చునిటీకి నేను ఒక ఆపర్చునిటీ లైన్ ఐటమ్, ఒకదానికి మోర్ దాన్ 10,000 ఉన్నది, ఒకదానికి లెస్ దాన్ 10,000 ఉన్నది, నేను ఆపర్చునిటీ లైన్ ఐటమ్ క్రియేట్ చేసి, ఓకేనా, సో దానికి వాల్యూస్ ఇస్తాను. ఓకేనా, ఆపర్చునిటీ లైన్ ఐటమ్ OPLI 1 ఈక్వల్స్ టు న్యూ ఆపర్చునిటీ లైన్ ఐటమ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఆపర్చునిటీ లైన్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏమేమి మ్యాండేటరీ. ఓకేనా, సో అంటే మనం ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏమేం కావాలి. ఓకేనా, సో ప్రైస్ బుక్ కావాలి, ప్రైస్ బుక్తో పాటు ఆపర్చునిటీ ఐడి. ఓకేనా, సో దాని యొక్క లిస్ట్ ప్రైస్, దాని యొక్క సేల్స్ ప్రైస్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సో ఒక ఆపర్చునిటీ ప్రోడక్ట్కి ఏమేం కావాలి, ఆపర్చునిటీ ప్రోడక్ట్ కావాలి. ఓకేనా, ప్రోడక్ట్ యొక్క లిస్ట్ ప్రైస్, అంటే ప్రోడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు సో దాని ప్రోడక్ట్ యొక్క లిస్ట్ ప్రైస్, దాని యొక్క ప్రైస్ బుక్. ఓకేనా, ఇవన్నీ కావాలి. అంటే ఆపర్చునిటీ ప్రోడక్ట్ యాడ్ చేయడం అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే యాడ్ ప్రోడక్ట్స్ అని క్లిక్ ఇచ్చేటప్పుడు సో ఆ ప్రోడక్ట్స్ ఏ ప్రైస్ బుక్తో అసోసియేట్ ఉన్నాయో అవి కావాలి. సో ఆ ప్రోడక్ట్ కావాలి. సో అవన్నీ కావాలంటే ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఏం చేస్తానంటే, సో డైరెక్ట్గా అపాజిటివ్ ప్రోడక్ట్ డైరెక్ట్గా క్రియేట్ చేయలేము, ఎందుకంటే సో అపాజిటివ్ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రోడక్ట్ ఉండి ఆ ప్రోడక్ట్ ఏ ప్రైస్ బుక్తో అసోసియేట్ అయింది, ఆ అసోసియేటెడ్ ప్రైస్ బుక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ ఇస్తే మనము పాజిటివ్ ప్రోడక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో మనం ఇక్కడ పాజిటివ్ ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఉండాలి. సో ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ప్రోడక్ట్ ఆబ్జెక్ట్తో మనం క్రియేట్ చేస్తాం. ప్రోడక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఉంది కదా, దాంతో మనము క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం టెస్ట్ క్లాస్లో కూడా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో ప్రోడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం కావాలి, ప్రోడక్ట్ నేమ్ కావాలి, యాక్టివ్గా లేదా చెక్ కావాలి. ఇవన్నీ నాట్, అంటే ఇవన్నీ స్టార్ మార్క్స్లో లేవు కాబట్టి అవసరం లేదు. సో ప్రోడక్ట్ యొక్క ఏపీ నేమ్ ఏంటి. ఓకేనా, సో ఈ అపాజిటివ్ లైన్ ఐటమ్ క్రియేట్ చేసే కంటే ముందు మనము అపాజిటివ్ లైన్ ఐటమ్ అనేది ప్రోడక్ట్తో అసోసియేట్ అయింది కాబట్టి మనం ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ యొక్క ఏపీ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ 2. ఓకేనా, ప్రోడక్ట్ 1 ఈక్వల్స్ టు, అంటే వేరియబుల్ నేమ్ న్యూ ప్రోడక్ట్ 2. ఓకేనా, సో నేమ్ ఈక్వల్స్ టు, ఓకేనా, prod 1. ఓకేనా, సో ఈజ్ యాక్టివ్ ఈక్వల్స్ టు ట్రూ. అలాగే అంటే ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, నేను శాంపుల్గా ఇవి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో వీటిని కూడా ఇన్సర్ట్ prod 1 అని చెప్పేసి, ఓకేనా, అలాగే నేర్చుకోవచ్చు prod 1. ఓకే, ఇన్సర్ట్ part 2.
ఇలా నేర్చుకోవచ్చు, లేకపోతే ఒక లిస్ట్కి యాడ్ చేసుకుని వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ని ఈ ప్రోడక్ట్ని ఒక ప్రైస్ బుక్కి యాడ్ చేయాలి. ఓకేనా, ప్రైస్ బుక్. సో ఈ డీటెయిల్స్ అని నేను ఒక సపరేట్ వీడియో చేశాను, అంటే ప్రోడక్ట్ అంటే ఏంది, ప్రైస్ బుక్ అంటే ఏంటి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే దాన్ని చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ని ప్రైస్ బుక్ యాడ్ చేస్తాం. ఓకేనా, సో ప్రైస్ బుక్ ఏంటి, ప్రైస్ బుక్ క్రియేట్ చేసేటప్పుడు సో ప్రైస్ బుక్ నేమ్ ఒకటి ఉంటే చాలు, అది యాక్టివ్ అయితే చాలు. ఓకేనా, సో ప్రైస్ బుక్ ఈక్వల్స్ టు ప్రైస్ బుక్ ఈక్వల్స్ టు న్యూ ప్రైస్ బుక్ నేమ్ ఈక్వల్స్ టు ప్రైస్ బుక్ ఫర్ టెస్ట్ క్లాస్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఈ ప్రోడక్ట్స్ని ఒక ప్రైస్ బుక్ ఎంట్రీ యాడ్ చేయాలన్నమాట. సో ప్రైస్ బుక్ బిఓ. ఓకే, లెట్స్ సీ. ఎడిట్ ఆబ్జెక్ట్, సారీ ఏపీ నేమ్ వచ్చేసి ప్రైస్ బుక్ 2. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. సో ప్రైస్ బుక్. ఓకేనా, సో ఏ ప్రోడక్ట్ ఏ ప్రైస్ బుక్ అసోసియేట్ అనేది చెక్ అది యాడ్ చేయాలంటే ప్రైస్ బుక్ ఎంట్రీలో యాడ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ప్రైస్ బుక్ ఎంట్రీ పీబీ ఈక్వల్స్ టు న్యూ ప్రైస్ బుక్ ఎంట్రీ. సో ప్రైస్ బుక్ ఎంట్రీ అనేది జంక్షన్ ఆబ్జెక్ట్. సో ఐ విల్ షో ఇట్ హియర్. ఇది ప్రైస్ బుక్ ఎంట్రీ. ఓకేనా, సో యూ కెన్ టేక్, సో ఈ ప్రైస్ బుక్ ఎంట్రీలో ఏమేమి ఉంటాయి. ఓకేనా, లెట్ మీ షో యూ. సో ప్రైస్ బుక్ ఎంట్రీలో ఇది కూడా ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో ఏవే మ్యాండేటరీ ఫీల్డ్ అవి మాత్రమే తీసుకుంటాము. ఓకేనా, యాక్టివ్ తీసుకుంటాము. లిస్ట్ ప్రైస్ ఎంత. ఓకేనా, సో అది ఏ దానికి లుక్అప్ ఆ ప్రైస్ బుక్ ఎంట్రీ ఏ ప్రోడక్ట్కి ఏ ప్రైస్ బుక్ లుక్అప్ అని తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి సో ఈ ప్రైస్ బుక్ ఎంట్రీ ప్రైస్ బుక్ ఏ ప్రైస్ బుక్. సో దీన్ని ఇన్సర్ట్ చేయలేదు కదా, సారీ, ఇన్సర్ట్ పీబీ. ఓకే, పీబీ డాట్ ఐడి, అలాగే ఆ, ఇంకోటి ఇది ఏ ప్రోడక్ట్కి యాడ్ చేస్తున్నాము, ఈ ప్రోడక్ట్ టు ఐడి ఈక్వల్స్ టు prod1 డాట్ ఐడి. ఈ prod1ని దానికి యాడ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక ప్రైస్ బుక్ ఎంట్రీ. ఓకేనా, అంటే ఈ ప్రైస్ ప్రోడక్ట్స్ని ఈ ప్రైస్ బుక్తో మ్యాప్ చేస్తున్నాం అనమాట. సో ఇంకొక ప్రైస్ బుక్ ఎంట్రీ దీంట్లో ఈసారి వచ్చేసి ప్రోడక్ట్ 2. ఓకే, సో రెండు ప్రోడక్ట్స్ని ఈ ప్రైస్ బుక్ ఎంట్రీస్తో మ్యాప్ చేసాము. ఈ ప్రైస్ బుక్ వచ్చేసి ఈ ప్రైస్ బుక్తో మ్యాప్ అయింది. ఓకేనా, ఇంతవరకు క్లియరా. సో ఇప్పుడు మనము ఆ, ఈ అపాజిట్ లైన్ ఐటమ్స్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అపాజిట్ లైన్ ఐటమ్స్ ఈక్వల్స్ టు న్యూ అపాజిట్ లైన్. సో ఇప్పుడు అపాజిట్ లైన్ ఐటమ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ కిందకి చూసాం కదా. సో లెట్స్ గో టు ఎనీ అపాజిటీ. ఇక్కడ ఏదైనా అపాజిటీ ఉందా, అపాజిటీ రికార్డ్ లేదు. లెట్ మీ రీఓపెన్ ఇట్ అగైన్. అంటే ఈ అపాజిటీ ప్రోడక్ట్ క్రియేషన్ అనేది కొంచెం మీకు ఎందుకు ఇంత క్లమ్జీగా క్రియేట్ చేస్తున్నాడు, ఎందుకు ఇన్ని క్రియేట్ చేయాల్సి వస్తుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ అసోసియేషన్ విత్ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, అంతే. ఇది అర్థం చేసుకుంటే ఈజీ ఉంటుంది. దీనికోసం సపరేట్ వీడియో చేశాను, వాట్ ఈస్ ప్రైస్ బుక్ డిఫరెన్సెస్ ఏంటని. సో యాడ్ ప్రోడక్ట్స్ క్లిక్ ఇచ్చినప్పుడు సో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా అది అనమాట. ఓకేనా, సో నేనేం చేస్తానంటే సో ఇది క్రియేట్ చేయడానికి ఏమేమి అవసరం అవుతున్నాయి అది చెక్ చేసుకుందాం. ఓకేనా, సో ప్రైస్ బుక్ ఎంట్రీ క్రియేట్ చేయడానికి అంటే సారీ ప్రైస్ బుక్ ఎంట్రీ కదా, అపాజిట్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి ఏమేం కావాలి. సో అది ఏ ప్రోడక్ట్తో అసోసియేట్ అయింది అంటే సో లెట్స్ కమ్ హియర్. సో మీరు ఇక్కడ అపాజిటీ ప్రోడక్ట్ యొక్క అంటే అపాజిటీ ప్రోడక్ట్ ఉంది కదా, అపాజిటీ ప్రోడక్ట్లోకి వెళ్తే దానికి ఏపీఐ నేమ్స్ కోసం వెళ్తున్నానండి ఇక్కడ. సో యూ కెన్ ఆల్సో గో త్రూ ద అపాజిటీ లైన్ ఐటమ్ అనేది ఏపీఐ నేమ్. సో ఏ ప్రోడక్ట్తో ఏ అపాజిటీతో అసోసియేట్ అయిందని చెక్ చేయాలంటే సో దిస్ ఇస్ అపాజిటీ ఐడి. ఓకేనా,
సో ఈ అపాచిటీ ప్రోడక్ట్ ఏ అపాచిటీతో అసోసియేట్ అయింది ఈక్వల్స్ టు దీని యొక్క ఐడి ఓపీ1 డాట్ ఐడి ఓకేనా, ఓపీ1 డాట్ ఐడి. సో సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రైస్ బుక్ ఎంట్రీలో మనము దాని లిస్ట్ ప్రైస్ ఇవ్వాలి ఓకేనా, లిస్ట్ ప్రైస్ మనం ఇవ్వలేదు యాక్చువల్గా, అంటే ప్రైస్ బుక్ ఎంట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైస్ బుక్ ఎంట్రీలో సో సారీ లిస్ట్ ప్రైస్ అంటే యూనిట్ ప్రైస్. సో ఒకదానికి నేను ఏం చేస్తానంటే మోర్ దాన్ 90,000 ఇచ్చేస్తాను, ఒకసారి నా లెస్ దాన్ 90,000 తీసుకుంటా ఓకే. సో యూనిట్ ప్రైస్ ఈక్వల్స్ ప్రైస్ బుక్ కామా దీనికి వచ్చేసి 1 ల్యాక్ ఇస్తాను లేకపోతే 2 ల్యాక్స్, 1 2 3 4 5 ఓకే 2 ల్యాక్స్. దీనికి వచ్చేసి ప్రోడక్ట్ 2కి వచ్చేసి 50,000 ఇస్తాను ఓకే. అంటే లిస్ట్ ప్రైస్ అంటే దాని ఏపీ నేమ్ వచ్చేసి యూనిట్ ప్రైస్. సో అంటే ఈ ప్రైస్ బుక్ ఎంట్రీస్ ఈ ఈ ఈ ప్రోడక్ట్స్ని ఈ ప్రైస్ బుక్ ఎంట్రీస్లో యాడ్ చేశాను అనమాట ఓకేనా. సో ఈ అపాజిట్ లైన్ ఐటమ్ యాడ్ చేసేటప్పుడు ఏ ఏ ప్రోడక్ట్ని మనము అంటే ఏ ప్రైస్ బుక్ ఎంట్రీని మనం వాడుకుంటాము ఓకేనా. సో అనేది అంటే ఏ ప్రైస్ బుక్ని వాడతాం అనేది కూడా ఇంపార్టెంట్. సో నౌ లెట్స్ కమ్ టు ద అపాజిట్ ప్రోడక్ట్. సో ఈ అపాజిట్ ప్రోడక్ట్ని ఏ అపాజిట్కి అసోసియేట్ చేశాను, అలాగే ఏ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ని నేను యాడ్ చేస్తున్నాను ఓకే. దాని ఏపీ నేమ్ ఏ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను, సో ప్రోడక్ట్ 1 అంటే ఇది ప్రోడక్ట్ 1 డాట్ ఐడి. సో ఇంకొక ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ దట్ లెట్స్ చెక్ ఇట్. ప్రోడక్ట్ కూడా అవసరం లేదు, క్వాంటిటీ ఒకటే అసైన్ చేస్తున్నాను. క్వాంటిటీ ఈక్వల్స్ టు 1. ఇంకేమైనా ఉన్నాయా, సో క్వాంటిటీ సో సేల్స్ ప్రైస్ అంటే సేల్స్ ప్రైస్ అనేది లేబుల్, సో సేల్స్ ప్రైస్ యూనిట్ ప్రైస్. సో యూనిట్ ప్రైస్ కూడా నేను అంటే లిస్ట్ ప్రైస్ అనేది డైరెక్ట్గా అంటే లిస్ట్ ప్రైస్ అనేది డైరెక్ట్గా ప్రైస్ బుక్ ఎంట్రీ నుంచి వస్తుంది. సో సేల్స్ ప్రైస్ అంటే లిస్ట్ ప్రైసెస్ మీద ఆన్ టాప్ ఆఫ్ మనం ఏదైనా వాల్యూ ఇచ్చుకోవాలనుకుంటే అది. సో నేను సేల్స్ ప్రైస్ కూడా అదే ఇచ్చేస్తాను ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఓకేనా. సో ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉందా, సో ఏమైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి, ఒకవేళ అర్థం కాకపోయినా కూడా నాకు మెసేజ్ చేయండి, ఐల్ రీచ్ అవుట్ టు యూ సపరేట్లీ. సో ఫస్ట్ లైన్ ఐటమ్ 2. సో ఏం చేస్తానంటే దీనికి యూనిట్ ప్రైస్ 50,000 వేస్తున్నాను, సేమ్ యాజ్ లిస్ట్ ప్రైస్ ఇస్తున్నాను. సో దీన్ని ఇన్సర్ట్ సరే ఇదంతా టెస్ట్ సెటప్లో చేసుకోవద్దు, బట్ నేనేం చేస్తానంటే టెస్ట్ సెటప్ని అవాయిడ్ చేసి డైరెక్ట్ మెథడ్ తీసుకుంటాను ఓకేనా. సో అంటే అంటే రియల్ టైంలో అయితే మామూలుగా మనము టెస్ట్ సెటప్ క్రియేట్ చేసి మళ్ళీ మెథడ్ క్రియేట్ చేసుకుని దాన్ని క్వైరీ చేసుకోవాలి, బట్ హియర్ ఐఎమ్ అవాయిడింగ్ ద టెస్ట్ సెటప్ ఓకేనా. సో ఈ టెస్ట్ సెటప్ మెథడ్ తీసేసి సో నౌ లెట్స్ సో డైరెక్ట్గా అంటే మెథడ్లోనే స్టాటిక్ డేటా క్రియేట్ చేసుకొని మెథడ్లోనే నేను చెక్ మెథడ్స్ ఎందుకు తీసేస్తున్నానంటే టు కీప్ ఇట్ సింపుల్. యాక్చువల్గా రియల్ టైంలో అయితే టెస్ట్ సెటప్ క్రియేట్ చేసుకొని మళ్ళీ సపరేట్ మెథడ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఈ డేటాను క్వైరీ చేసుకొని ఇదంతా చేయాలి. సో ఇదంతా ఓకే కదా. ఇప్పుడు ఇన్సర్ట్ చేసాము, సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఈ అపాచిటీ 1 యొక్క అపాచిటీ 1లో ఉన్న డిస్కౌంటెడ్ అమౌంట్ అని క్వైరీ చేస్తే ఏమవ్వాలంటే సో 2 ల్యాక్స్ మైనస్ 20,000 ఓకేనా, 1,80,000 అయి ఉండాలి ఓకేనా. సో నౌ లెట్స్ సి ఆపర్చునిటీ ఓపీ డిస్కౌంటెడ్ సినారియో ఎస్సి ఎనీ అరైవో ఓకేనా. సెలెక్ట్ ఐడి కామా డిస్కౌంటెడ్ అమౌంట్ని క్వైరీ చేస్తాం, డిస్కౌంటెడ్ అమౌంట్ యొక్క ఏపీ నేమ్ ఏంటి ఇది ఓకేనా, ఈక్వల్స్ టు ఫ్రమ్ ఆపర్చునిటీ వేర్ ఐడి ఈక్వల్స్ టు ఓపీ1 డాట్, ఎందుకంటే ఓపీ1కే కదా నేను మోర్ దాన్ 2 ల్యాక్స్ అసైన్ చేసింది యూనిట్ ప్రైస్ డాట్ ఐడి. సో అది 2 ల్యాక్ అంటే 1 ల్యాక్ 10% డిస్కౌంట్ అసైన్ అయిందా లేదని ఎలా చెక్ చేస్తాము, సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ సో యాక్చువల్ వాల్యూ ఏంటి ఆప్ సినారియో డాట్ డిస్కౌంట్ అమౌంట్ షుడ్ బి ఈక్వల్ టు సో 2 ల్యాక్స్లోంచి 10% 20,000 పోతే 1,80,000 180,000 ఓకే.
సో అమౌంట్ డిస్కౌంటెడ్ ఓకేనా. అలాగే సిమిలర్గా అపార్చునిటీ డిస్కౌంట్ కాకుండా ఉన్నదానికి ఎలా క్వరీ చేస్తామంటే వేర్ ఐడి ఈక్వల్స్ టు ఓపీ టు ఐడి. సో ఇక్కడ అమౌంట్ 50,000 కాబట్టి సో ఇది 50,000 అయి ఉండాలి ఎందుకంటే డిస్కౌంట్ అయి ఉండకూడదు. సో అమౌంట్ నాట్ డిస్కౌంటెడ్ అంటే ఈ ఇంకొక అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఉన్నాయి లైక్ టెస్ట్ డాట్ రన్ యాజ్ వర్క్ చేయాలి అని చెప్పేసి. సో సో ఏదైనా మిస్ అవుతున్నామా, లెట్స్ సీ ఇట్. సో ఆపర్చునిటీ సెలెక్ట్ ఐడి కామా డిస్కౌంట్ ఫ్రమ్ ఆపర్చునిటీ వేర్ ఐడి. అంటే వేరియబుల్ని బైండ్ చేసేటప్పుడు ఈక్వల్స్ టు కోలన్ అని ఇవ్వాలి ఓకేనా. డైరెక్ట్గా ఇచ్చినప్పుడు సింగిల్ కోట్స్లో అలా ఇచ్చేసేయాలి ఓకేనా. డూప్లికేట్ ఇక్కడ వేరియబుల్ డిస్కౌంట్ నో డిస్కౌంట్ సినారియో ఓకే, నో డిస్కౌంట్ సినారియో. సో అంటే ఈ సిస్టమ్ డాట్ అసెట్స్ ఈక్వల్స్ ఓకేనా. సో రన్ అయ్యాయా లేదా అని చెప్పేసి. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఓకేనా, ఈ లాజిక్ అంతా ఎప్పుడు ట్రూ అవుతుంది. మనం ఈ క్లాస్లో ఈ క్లాస్లో ఈ మెథడ్ని కాల్ చేయాలి, ఆ క్లాస్లో మెథడ్ని కాల్ దీన్ని ఇంతవరకు మనము క్రియేట్ చేసాం ఓకేనా. సో ఈ మెథడ్ డాట్ ఈ క్లాస్ నేమ్ డాట్ ఈ మెథడ్కి మనం ఏం పాస్ చేయాలి, అపాసిటీ ఐడీస్ ఉంది కదా, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన అపాసిటీ లిస్ట్ క్రియేట్ చేసుకొని సారీ సెట్ ఆఫ్ ఐడి ఆప్ ఐడీస్ లేకపోతే ఓపీపీ ఐడీస్ ఇంకొక పీ ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇంటెన్షనల్గా, న్యూ సెట్ ఆఫ్ ఐడి. సో మాన్యువల్గా యాడ్ చేస్తున్నాను లైక్ డాట్ యాడ్ ఆఫ్ అంటే లిస్ట్ ఫర్ లూప్ తీసుకొని ఇటరేట్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఓపీ వన్ డాట్ ఐడి ఓకే. సి అది ఆటోమేటిక్గా అయిపోదు కదా, లైక్ ఆ మెథడ్ రన్ అయితేనే కదా ఆ క్లాస్లో మెథడ్కి మనం పాస్ చేస్తాం ఓపీ2.ఐడి. సో ఈ లిస్ట్ని ఈ సెట్ ఆఫ్ ఐడీస్ని దీనికి పాస్ చేస్తాం ఓకేనా. పాస్ చేసిన తర్వాత ఈ అప్డేట్ జరగాలి దాని మీద అంతే కదా, ఆ క్లాస్లో మెథడ్ కాల్ చేసిన తర్వాత కదా జరగాల్సింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టెస్ట్ క్లాస్ కాబట్టి రన్ టెస్ట్ కొడతాం. సరే ఇది డైరెక్ట్గా ఇదే టెస్ట్ మెథడ్ తీసుకుందాం. సరే డైరెక్ట్గా ఎందుకు టెస్ట్ మెథడ్ తీసుకోవట్లేదు అంటే ఇది డైరెక్ట్గా దాన్ని టెస్ట్ మెథడ్ లాగా నేను కన్వర్ట్ చేయాలి. టెస్ట్ మెథడ్ అంటే టెస్ట్ మెథడ్ కూడా టెస్ట్ సెటప్ అని ఇవ్వాలి. సరే ఇంతకుముందు టెస్ట్ మెథడ్ రాసేవాళ్ళము, ఇప్పుడు ఈ టెస్ట్ రాసినా ఓకే. సో సి టెస్ట్ సెటప్ ఎందుకు తీసేసానంటే అంటే యాక్చువల్గా యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ మనం టెస్ట్ సెటప్ ఈ టెస్ట్ క్లాసెస్ అంతా రాసి ఈ లాజిక్ మొత్తాన్ని నేను అంటే ఇక్కడ నుంచి ఈ లాజిక్ మొత్తాన్ని నేను వేరే మెథడ్లో రాయాలి ఓకేనా. ఇక్కడ నుంచి ఈ లాజిక్ మొత్తము టెస్ట్ సెటప్ మెథడ్లోకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఈ లాజిక్ మొత్తము టెస్ట్ మెథడ్లోకి వెళ్ళాలి. సో మొత్తం నేను రెండింటిని ఒకటే దాంట్లోకి చేశాను అంటే టు కీప్ ఇట్ అంటే వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్ మోర్. సక్సెస్ అయింది. సో ఇప్పుడు టెస్ట్లోకి వచ్చి ఏమైనా ఏం ఫెయిల్యూర్ అయ్యా చెక్ చేద్దాం. ఇన్సఫిషియంట్ రైట్స్ ఆన్ ద క్రాస్ రెఫరెన్స్ ఐడి, సో వేర్ ఇట్ ఇస్ గోయింగ్ రాంగ్. ఇన్సర్ట్ ఫెయిల్డ్ ఇక్కడ లైన్ నెంబర్ 21 చెక్ ఆల్ సినారియో లెట్స్ సీ. సో why it's not failing to insert. సో ఇక్కడ ప్రైస్ బుక్ ఏమైనా అసోసియేట్ అయ్యింది మిస్ అయ్యామా, లెట్స్ సీ అపాజిట్ ప్రోడక్ట్ ప్రైస్ బుక్ లుక్అప్ క్రియేటెడ్ బై రెండు లుక్అప్స్ ప్రోడక్ట్ ఆపర్చునిటీ టోటల్ ప్రైస్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. యూనిట్ ఇచ్చాం, సబ్ టోటల్
యూనిట్ ప్రైస్ ఇచ్చాము. సబ్ టోటల్ క్వాంటిటీ యూనిట్ ప్రైస్. సో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ సేల్స్ ప్రైస్ ఇస్తే చాలు. ప్రోడక్ట్ క్వాంటిటీ సేల్స్ ప్రైస్, ప్రోడక్ట్ క్వాంటిటీ సేల్స్ ప్రైస్ అంటే యూనిట్ ప్రైస్ కదా. 1 minute. లిస్ట్ ప్రైస్ ఆటోమేటిక్గా అదే. సో అంటే దాంట్లో ఉన్నదే. అంటే ఇట్ షుడ్ యాక్చువల్లీ టేక్ దిస్ వన్ ఓన్లీ. సో ఈ లిస్ట్ ప్రైస్ అనేది డైరెక్ట్గా దీని నుంచి ప్రైస్ బుక్ ఎంట్రీ నుంచి వచ్చింది. అంటే ప్రైస్ బుక్ నుంచి వచ్చే అమౌంట్ లిస్ట్ ప్రైస్ అనమాట. సో ఎనీథింగ్ ఎల్స్ దట్ ఐ మిస్సింగ్? లిస్ట్ ప్రైస్, total price automatically gets calculated, subtotal not needed. These two should be fine. Product code is not mandatory. Now let me rerun. Sorry, equals to sorry, comma. Fields not right. List price actually అవసరం లేదు, ఎందుకంటే it will actually take it from the price book entry. Price book నుంచి తీసుకుంటుంది లిస్ట్ ప్రైస్. ఓకేనా. సో హియర్ we cannot take it. So where it's going wrong, let me rerun it. Somewhere simple minor mistake. Bear with me, sorry for the keeping you wait. 1 minute. Yeah, sorry guys. Sorry for taking your long time. So there are a couple of issues that I observed in this test class because I didn't insert ఈ లిస్ట్ని ఇన్సర్ట్ చేయలేదు ఇందాక. సో కాబట్టి అదొక ఎర్రర్. సో దాన్ని ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేయకుండా ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ దిస్ ఓపీఐడీస్, OP1.id, OP2.id ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో వాటిని ఇన్సర్ట్ చేశాను. సో ఇందాక ఇది మిస్ అయ్యాను కాబట్టి అదొక ఎర్రర్. ఇంకోటి ఏంటంటే ఈ ప్రైస్ బుక్స్ మనము ఇందాక క్రియేట్ చేశాం కదా. ఓకే. సో ప్రైస్ బుక్స్ క్రియేట్ చేయకంటే అంటే ఏదైనా ప్రైస్ బుక్ మనము యూజ్ చేసే ముందర సో స్టాండర్డ్ ప్రైస్ బుక్స్ మనం యూజ్ చేయకపోయినా కూడా వాటిని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మనము ప్రైస్ బుక్ అంటే స్టాండర్డ్ ప్రైస్ బుక్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్గా టెస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేయలేము. సో క్రియేట్ చేయాలంటే ఇదర్ టూ వేస్. ఓకేనా. ఏంటి, సిఆల్ డేటా ఈక్వల్స్ ట్రూ పెట్టుకొని డైరెక్ట్గా స్టాండర్డ్ ప్రైస్ బుక్ని మనం క్వెరీ చేసుకోవడము. సిఆల్ డేటా ఈక్వల్స్ ట్రూ వద్దనుకుంటే సో సేల్స్ ఫోర్ సపరేట్గా ఒక టెస్ట్ మెథడ్ ఇచ్చింది. అదేంటంటే టెస్ట్ డాట్ గెట్ స్టాండర్డ్ ప్రైస్ బుక్ అనేది వాడితే సో స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఐడి టెస్ట్ డాట్ గెట్ స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఐడి వాడితే సో సేల్స్ ఫోర్స్లో ఈ ఆర్గ్లో ఉన్న ఐడి డైరెక్ట్గా ఈ వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. సో ఈ స్టాండర్డ్ ప్రైస్ బుక్స్ని ఎంట్రీస్ మనం క్రియేట్ చేయాలి, దో వీఆర్ నాట్ యూజింగ్. సో దట్స్ అ మ్యాండేటరీ థింగ్ యాజ్ పర్ ద సేల్స్ ఫోర్స్. సో ప్రైస్ బుక్ ఎంట్రీస్ని నేను ఈ ప్రోడక్ట్స్కి ఏదైతే ప్రోడక్ట్స్ నేను ఇన్సర్ట్ చేశానో ఆ ప్రోడక్ట్స్కి అసోసియేట్ చేశాను అనమాట. సో వాటిని కూడా మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఓకేనా, ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. సో వీటిని యూజ్ చేయకపోయినా పర్లేదు, బట్ వీ నీడ్ టు క్రియేట్ దెమ్ యాజ్ పర్ ద సేల్స్ ఫోర్స్ ప్రాసెస్. ఓకేనా. స్టాండర్డ్ ప్రైస్ బుక్స్ ఐడిని గెట్ చేసుకొని ఆ స్టాండర్డ్ ప్రైస్ బుక్ ఐడితో మనము ఎంట్రీస్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత కస్టమ్ ప్రైస్ బుక్ మనము
ఇది కస్టమ్ ప్రైస్ బుక్. ఓకేనా. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అవుతుంది. సో ఇది కస్టమ్ ప్రైస్ బుక్. ఓకేనా. సో ఈ కస్టమ్ ప్రైస్ బుక్ని వీటికి అసోసియేట్ చేశాను. సో అంటే ఈ స్టాండర్డ్ ప్రైస్ బుక్లో ఉన్న వాల్యూస్ దీనికి అసైన్ చేయాలని అలా అనేం లేదు. సో యూ కెన్ యాక్చువల్లీ యూజ్ యువర్ ఓన్. అంటే స్టాండర్డ్ ప్రైస్ బుక్లో ఉన్న ఐడీస్ యూనిట్ ప్రైస్లో మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఈ కస్టమ్ ప్రైస్ బుక్స్, ఈ ప్రైస్ ఈ ప్రైస్ బుక్. ఓకేనా. సో నాకు చూసాను కదా PB1. ఓకేనా. సో PB1 ఏంటంటే ఇది కస్టమ్ ప్రైస్ బుక్. ఈ ప్రైస్ బుక్ని ఈ రెండు ఈ ప్రైస్ బుక్ ఈ ఈ PBE అండ్ PB1 అనేటివి ప్రైస్ బుక్ ఎంట్రీస్. దేనికి రిలేటెడ్? ఈ PBకి రిలేటెడ్. ఓకేనా. సో ఇక్కడ ఈ ప్రైస్ బుక్స్ రెండు దీనికి రిలేటెడ్ అనమాట. ఓకేనా. ఇది కస్టమ్ ప్రైస్ బుక్. ఓకేనా. దీంట్లో ఒక ప్రోడక్ట్ వన్ని ఒకదానికి ఒక ప్రైస్ బుక్ ఎంట్రీకి, ప్రోడక్ట్ టూని ఇంకొక ప్రైస్ బుక్ ఎంట్రీకి ఇచ్చాను. ఒకదానికి ఒక ప్రోడక్ట్ ప్రైస్ బుక్ ఎంట్రీలో వచ్చేసి 2 lakhs, ఇంకొక దాంట్లో 50,000. సారీ. ఓకేనా. అంతే. ప్రైస్ బుక్ ఎంట్రీస్ కూడా ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత అపాజిటరీ లైన్ ఐటమ్స్ ఇన్సర్ట్ చేసే ముందు సో ఈ అపాజిటరీ లైన్ ఐటమ్కి ఒక అపాజిటీని, ఒక ప్రైస్ బుక్, ఒక ప్రోడక్ట్ని అసోసియేట్ చేశాను. ఓకేనా. సో ఇంకొక అపాజిటరీ లైన్ ఐటమ్కి ఇంకొక ప్రోడక్ట్, ఇంకొక అపాజిటీ. సో ఇప్పుడు ఇది 2 lakhs కంటే ఎక్కువ కాబట్టి, సో ఈ అపాజిటీ లైన్ ఐటమ్ యొక్క ప్రైస్ అంటే మోర్ దాన్ 90,000 కాబట్టి 10% డిస్కౌంట్ అయ్యి సో 1,50,000 అవుతుంది. సో ఇది లెస్ దాన్ 90K కాబట్టి 50,000 అలాగే ఉంటుంది డిస్కౌంట్ అమౌంట్. సో ఇప్పుడు రన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఓన్లీ ఇన్సర్ట్ సినారియో అనమాట. సో మనము మన యాక్చువల్ అపెక్స్ క్లాస్లో ఏం చేసాము? ఓకేనా. జస్ట్ రన్ చేసాము. ఇప్పుడు రన్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా. సో లేటెస్ట్గా రన్ అయింది ఏంది? ఇది. ఓకేనా. సో రన్ చేసాము. సో మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ ఇద్దాం. ఓకేనా. సో రన్ అయింది. సో ఎంత కోడ్ కవరేజ్ వచ్చింది? ఓకేనా. సో మళ్ళీ దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఎంత కోడ్ కవరేజ్ వచ్చింది? 70% కోడ్ కవరేజ్ వచ్చింది. సో ఏ లైన్స్ కవర్ అయ్యాయి, ఏ లైన్స్ కవర్ కాలేదని చెక్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ట్రిగ్గర్ డాట్ ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది అంటే ఇన్సర్ట్ చేసినారో కవర్ అయింది. సో మనము ఏ అపాజిటీ లైన్ ఐటమ్స్ని అప్డేట్ కానీ లేకపోతే డిలీట్ కానీ చేయట్లేదు కాబట్టి అది కవర్ అవ్వట్లేదు. సో ఈ లైన్స్ కూడా కవర్ కావాలంటే మనకు ఒక అపాజిటీ లైన్ ఐటమ్ యొక్క అమౌంట్ని అప్డేట్ చేయడం కానీ లేకపోతే అపాజిటీ లైన్ ఐటమ్ని డిలీట్ చేయడం కానీ అలా అది కూడా మనం ఇక్కడ రాయాలన్నమాట. సో అపాజిటీ లైన్ ఐటమ్ని మళ్ళీ దీంట్లో యూనిట్ ప్రైస్ మార్చి అప్డేట్ OPLI2 అని క్లిక్ చేస్తే ఈ సినారియో కూడా కవర్ అవుతుంది. ఓకే. సో అలా మనము కవర్ చేసుకోవచ్చు. సో ఇది ట్రిగ్గర్ కోడ్ కవరేజ్ 72% అనేది. సరే ఈ నైట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 2 థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గివ్ డిస్కౌంట్ టోటల్ అమౌంట్స్ గ్రేటర్ దాన్ 90K అనేది ఈ ట్రిగ్గర్ అనమాట. సో ఈ అపెక్స్ క్లాస్ వచ్చేసి దీని మీద క్లిక్ ఇస్తే దీంట్లో 92% కోడ్ కవరేజ్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఈ క్యాచ్ బ్లాక్ ఎందుకు కవర్ అవ్వలేదంటే, సో ఇక్కడ ఈ డేటాబేస్ దీంట్లో ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఇక్కడ కవర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్సెప్షన్ రావాలంటే వీ షుడ్ సమ్హౌ వీ నీడ్ టు త్రో అంటే అప్డేట్ లేదని ఎర్రర్ వచ్చేటట్టు ఏదైనా ఒక కీ ఫీల్డ్ మిస్ అయ్యేటట్టు మనము ఇచ్చామంటే ఒక రికార్డ్కి అప్పుడు ఎక్సెప్షన్ బ్లాక్ కూడా కవర్ అవుతుంది. అప్పుడు 100% కోడ్ కవర్ వస్తుంది అనమాట. సో ఐ హోప్ అంటే మీ టైం ఎక్కువ తీసుకున్నాను బట్ ఐ స్టిల్ సో మీరు స్పెండ్ చేసిన టైంకి అట్లీస్ట్ బేసిక్ కొంచెమైనా అర్థం చేసుకుంటున్నారు అంటే మీరు స్పెండ్ చేసిన టైంకి నేను న్యాయం అంటే ఐఎమ్ ఏబుల్ టు మేక్ సమ్ జస్టిస్ టు ద టైమ్స్ దట్ యు హ్యావ్ స్పెంట్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో వితౌట్ ఎనీ హెసిటేషన్ కామెంట్లో యాడ్ చేయండి. సో డెఫినెట్గా ఇంకా 1 or 2 hours ఐ కెన్ స్పెండ్ విత్ యూ. మీకు ఏమైనా అసైన్మెంట్స్ ఉన్నా లేకపోతే మీకు ఈ సినారీ అర్థం కాకపోయినా మీకు పర్సనల్గా ఏదైనా ప్రాజెక్ట్లో ఏదైనా అసైన్మెంట్స్ ఉన్నా వాటిలో ఏదైనా హెల్ప్ కావాలన్నా యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు మీ. ఐ విల్ బీ ఏబుల్ to help you. Okay. Thank you very much for your time and support. Bye.